ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్యః సర్వోపప్లవరహిత ప్రజ్ఞానఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ప్రార్థన అనేది గురు పరంపరకి ప్రార్థన చేయాలి. మామూలుగా కృష్ణ సాందీప మధ్యమం శంకరాచార్య అని ఇట్లా వస్తుంది. వచ్చి పరంపర వచ్చి ఇప్పుడున్న గురువు దగ్గరికి వచ్చి ఆ గురువుకి నమస్కరిస్తున్నాం. దీనంతా క్లుప్తంగా ఇచ్చినటువంటి ప్రార్థన ఇది. బ్రహ్మానందం పరమసుధం ఇలాంటివి చేసినా చేయకపోయినా అయితే అన్ని 4 చేస్తే మంచిది. గురు బ్రహ్మ బ్రహ్మానందం ఇప్పుడు పాడిన చెప్పినటువంటి నమో బ్రహ్మాదిభ్యో సహనావతు. ఈ నమో బ్రహ్మాదిభ్యో అనేటువంటిది గురు పరంపర స్తోత్రం. ఎవరికి నమస్కరిస్తున్నాము? బ్రహ్మ ఆది, మొట్టమొదటి బ్రహ్మే మొదటి గురువు. బ్రహ్మము తప్ప రెండోది లేనప్పుడు తర్వాత వచ్చిన వాళ్ళకి గురువు ఎవరు అంటే ఆ బ్రహ్మమే గురువు అయ్యాడు. అందుకని బ్రహ్మ ఆదిభ్యో అన్నాం, మొట్టమొదటి గురువు అని. బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో. ఈ బ్రహ్మ విద్యని ఒక సాంప్రదాయం అంటే గురు శిష్యగా పరంపరగా గురువు శిష్యుని తయారు చేసి గురుపుత్రుల్ని మళ్ళీ గురువు అంతటి వాణి చేసి ఆ గురువుగా అతను అధికారం తీసుకొని మళ్ళీ కొంతమంది శిష్యులు గురుపుత్రులు తయారు చేసుకొని ఆ గురుపుత్రులు తనంతటి వాణి చేసుకొని మళ్ళీ ఆ తనంతటి వాడు అయిన చాలా మంది అవుతారు. తిరిగి బోధించడంలో శక్తి ఉన్న వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు ఉంటారు. వాళ్ళని తనంత గురువుగా బోధగా ఎంచుకొని మళ్ళీ అలా అవుతుంది. గురుపుత్రుడు అనే పరంపరని వంశం అన్నాం. గురు కులం అన్నాం. కులం అన్నా వంశం అన్నా ఇక్కడ ఒకటే అర్థం. గురుకులం అంటే గురువంశం. అయితే ఇక్కడ బోధించగలిగినటువంటి పాండిత్యము, అనుభవము, జ్ఞానము ఈ 3 ఉండాలి. బోధించగలిగినటువంటి యుక్తి, బోధించే సామర్థ్యం, శాస్త్రజ్ఞానం. బోధించాలంటే శాస్త్రం కావాలి. కేవలం శాస్త్రం కాకుండా అనుభవం కూడా ఉండాలి. తత్వమసి ఉపదేశ వాక్యంలో గురువు యొక్క అనుభవం శిష్యుల్లోకి ప్రవేశపెట్టాలి. ఈ మధ్యలో కూడా గురువు కొంత శక్తిని, ప్రజ్ఞని, స్ఫూర్తిని అన్ని అందిస్తుంటాడు. ఇటువంటి లక్షణాలు ఉన్నవాడు ఋషి. కాబట్టి గురు పరంపరగా గురు జ్ఞానపుత్రులుగా గురువులుగా తయారైనటువంటి వాళ్ళు, బోధించగల సామర్థ్యం ఉన్నవాళ్ళు వంశ ఋషిభ్యో, వాళ్ళకు కూడా నమస్కారం. మహాభ్యో, మహత్ అంటే బ్రహ్మణో అవ్యక్త అవ్యక్తో మహత్ అంటాం కదా, అక్కడ మహత్తు. మన బ్రహ్మజ్ఞానంలో చివరిది మహత్ జ్ఞానం. మహజ్ఞానం ఉన్న వాళ్ళనే మహాత్ములు, మహనీయులు అంటాం. ఆ పైన అవ్యక్తం ఉన్న అది నిర్గుణం కాబట్టి ఆ గురువుని, నిర్గుణంగా ఉన్న గురువుని ప్రార్థిస్తే మనకు అందుబాటు కాడు. మహత్ అనేటువంటి వాడు సగుణంలో ఉంటాడు. నిర్గుణ అనుభవంలో ఉండి కూడా సగుణంలో ఉంటాడు. సగుణంలో ఉన్నప్పుడు నిర్గుణం తత్ అయినప్పుడు సగుణం త్వం అవుతుంది. త్వంలో బోధించి శిష్యుని మమేకం చేసుకొని తద్రూపంలో తీసుకెళ్లాలంటే మహత్తులో ఉండాలి.
అందుకని మహాభ్యో అన్నాం. వంశ ఋషిభ్యో మహాభ్యో నమో గురుభ్య. మొత్తం వంశ ఋషిభ్యో అంతంలోనే మనకి ఎటువంటి గురువు కావాలో ఆ పరంపర అంతా వచ్చేసింది. వస్తే దాని ఫలితం ఏమొచ్చింది? ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్భో. ఈ ప్రజ్ఞానం కూడా ప్రజ్ఞాన ఘనం అయిపోయింది. ప్రజ్ఞాన ఘనం అన్నప్పుడు అది గురు పరంపరకి మళ్ళీ ప్రజ్ఞలోకి దిగి బోధించవచ్చు, కానీ ముక్తి అంటే మాత్రం ప్రజ్ఞాన ఘనం. ఈ రకంగా ప్రజ్ఞాన ఘన ప్రత్యేకమైనటువంటి అనుభూతి అని. ప్రత్యేక్ అంటే ప్రత్యేకమైన విలక్షణమైన, అర్థం అంటే అనుభవము అనుభూతి. బ్రహ్మైవ అహమస్మి. దానివల్ల శిష్యుడు ఏమయ్యాడంటే బ్రహ్మమే నేనయ్యాడు, నేనే బ్రహ్మమయ్యాడు. అంటే గురువే బ్రహ్మైవ అహమస్మి అంటే గురువే అహమయ్యాడు. శిష్యుడు అహంగా ఉన్నప్పుడు గురువు శిష్యుడిని మమేకం చేసుకున్నప్పుడు మళ్ళీ శిష్యుడు అహం బ్రహ్మాస్మి అన్నాడు. అనగానే ఎప్పుడన్నాడు? శిష్యులను అహాన్ని బ్రహ్మస్వరూపంగా మార్చినప్పుడు బ్రహ్మమే అహముగా దిగి శిష్యుని మమేకం చేసుకొని తిరిగి బ్రహ్మమయ్యాడు గురువు. అప్పుడు తిరిగి బ్రహ్మము గురువు అవ్వగానే శిష్యుడు బ్రహ్మమై అహం బ్రహ్మాస్మి అన్నాడు. అయితే అహం బ్రహ్మాస్మి అనేది శిష్యుని యొక్క అనుభవ వాక్యం. శిష్యుడు ఆయన యొక్క అనుభవము రెండు ఉండేసరికి అది ద్వైతం. మనం బ్రహ్మం ఒక్కటే అన్నప్పుడు అది అద్వైతం కదా. కాబట్టి కేవల పరబ్రహ్మ స్వరూపం అద్వైతం. గురువు గారి శిష్యుడిని అద్వైతంలో స్థిరం చేశాడు. కాబట్టి ఇప్పుడు ఏం పోవాలి? అహము అనేది బ్రహ్మ అనేది రెండు ద్వైతంగా ఉన్నప్పుడు పోవాల్సింది బ్రహ్మ కాదు, అహం. అందుకని అహం పద అర్థరహిత అన్నాను. అహం అనేటువంటి పదానికి అనుభవం లేదు. అది ప్రకృతి సంబంధము, పురుష సంబంధము బ్రహ్మయ్యాడు, ప్రకృతి సంబంధం అహంగా ఉంది. ఆ అహం పదానికి ప్రకృతి సంబంధించినట్టు అర్థం ఉంది, కానీ బ్రహ్మ సంబంధమైనటువంటి అర్థము కానీ అనుభవం కానీ లేదు. కాబట్టి అహం యొక్క అనుభవం అసత్యం. కాబట్టి అసత్యం అనేది తీసేసినప్పుడు అహం కూడా పోయింది. అందుకని అహం పదార్థరహిత అని అక్కడ ఊరుకున్నాం. ఏమైందో చెప్పట్లా. బ్రహ్మైవ అహమస్మి అంటే గురువు అహం దాకా దిగాడు శిష్యుడి కోసం, బోధించడం కోసం, మమేకం చేసుకోవడం. అహం అంటే నువ్వు నేను అన్నప్పుడు త్వం అనమాట. త్వం దాకా దిగాడు. శిష్యుడు అహంగా ఉండి త్వం రూపంలో గురువుతో ఐక్యమైనప్పుడు అది తత్వం, గురు తత్వం. గురుతత్వం అంటే త్వం రూపంలో దిగి శిష్యుని మమేకం చేసుకొని తద్రూపానికి వెళ్ళటమే గురుతత్వం. ఈ రకంగా గురుతత్వాన్ని, అక్కడ జరిగేటువంటి ప్రక్రియని, శిష్యుడి యొక్క లక్ష్యాన్ని, గమ్యాన్ని, గురు పరంపర ధ్యానాన్ని అన్నీ కలిపి ఒక్కటిగా క్లుప్తంగా ఈ ఒక్క శ్లోకం చదువుకుంటే అనేక శ్లోకాలు చదివిన దాంతో సమానం. కాబట్టి నేనంటే మిగతా శ్లోకాలు కూడా మనం ఎక్కువ టైం ఉంటే ఈ బోధ చెప్పుకోవచ్చు అని చెప్పి ఆ మిగతా రెండు ఆపేసి నేరుగా ఓం నమో బ్రహ్మాదిభ్యోతో మొదలుపెట్టాను. మళ్ళీ రెండోది ఏంటంటే ఈ బోధ మొదలు పెట్టేటప్పుడు గురు పరంపర ధ్యానం అయిన తర్వాత శిష్యుడికి గురువుకి ఈ బోధ పూర్తయ్యేదాకా ఆయుష్ ఉండాలి, అనారోగ్యం ఉండకూడదు, రక్షించబడుతూ ఉండాలి, ప్రజ్ఞ ఉండాలి, వీర్యం ఉండాలి, బలం ఉండాలి, తేజస్సు ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఇవన్నీ కూడా మనం వేదమాతని, గాయత్రి మాతని మనం వేడుకుంటున్నాం. నిన్న చెప్పాం మంగళాచరణలో ఈ మూడు జరగాలని. శిష్యుడేమో నమస్కరిస్తూ గురువులో మమేకమై నేను లేకుండా పోవాలి, గురువేమో శిష్యుని ఆస్వాదిస్తూ తనలో కలుపుకోవాలి. చివరికి ఆ బ్రహ్మ విద్య అనేటువంటి బోధ సమాప్తమై ఈ త్రిపుటి శిష్యుడు, బ్రహ్మ విద్య, వస్తు నిర్ణయము, గురువు, ఈ మూడు త్రిపుటి పోయి కేవలం బ్రహ్మ మిగలాలి. ఇది మంగళాచరణం. ఇక్కడ మంగళం అంటే లేకుండా పోవడం, అంటే శిష్యుడు లేడు, గురువు లేడు, బ్రహ్మజ్ఞానం విద్యా బోధ కూడా లేదు, కేవలం బ్రహ్మస్వరూపమే అక్కడ మిగిలింది. అది ఎప్పుడూ శాశ్వతంగా ఉంది. దాని లక్ష్యంగా మనం చెప్పుకుంటున్నాం. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకాన్ని ఈ విధంగా అన్ని ఒకసారి కాకుండా ఇవాళ ఈ రెండు చెప్పుకున్నాం. సహనావతును ఈ ప్రార్థన అయిపోయింది. ఇది వివేక చూడమని మనం 1వ నంబర్ శ్లోకం నుంచి మొదలు పెట్టాము. అంతకుముందు ఉపోద్ఘాతం అయిపోయింది. 3వ పేజీలో ఉన్నాము.
3వ పేజీ చివరిలో 3 శ్లోకాలు అయినాయి. ఈరోజు 16వ తారీఖు సెప్టెంబరు. 12వ బోధ ఎపిసోడ్ అవుతోంది. 4వ పద్యం శ్లోకం చదవాలి. శ్రీకాంత్ గారు 4వ శ్లోకం. అయిపోయింది. నరజన్మ ఎత్తటం ఉత్కృష్టమని, ఎన్నో జన్మల పుణ్య సుకృతం అని అన్ని శ్లోకాల్లో గురించి కూడా చెప్పుకుంటూనే వస్తున్నాం. మళ్ళీ ప్రత్యేకంగా మళ్ళీ ఎందుకు చెప్పారు ఇక్కడ? సరే, అది చెప్పి తాను పురుషుడై వేదములను కొంతవరకు చదివి కొన వరకు చదివి, పురుషుడు అంటే ఎవరు? స్త్రీలింగం పురుషలింగం అనే భావం కాకుండా ఇద్దరిలో కూడా నేను అనేటువంటిది పురుషత్వం. ఆ నేనటువంటి వాడు ఎవరు? వాడు పురుషుడు. ప్రకృతి పురుషుడు అన్నప్పుడు శరీరము పంచకోశాలు ఇవన్నీ కూడా ప్రకృతి, నేను అనేది పురుషుడు అన్నమాట. ఆ పురుషత్వం కొంచెం సంపాదించిన వాడు, నరజన్మలో పురుషత్వం సంపాదించిన వాడు వేదములను ఆశాంతం చదవాలి, మొదలు నుంచి కొనదాకా చదవాలి. అయితే వేదాలు సంస్కృతంలో ఉన్నాయి, తెలుగులో అనువాదాలు ఉన్నాయి, అవి అర్థం కావడానికి భాష్యాలు ఉన్నాయి, అవి గ్రాంధికంగా ఉన్నాయి. ఇవన్నీ చదవటానికి మన ఆయుష్ సరిపోదు. అసలు ముందు నేర్చుకోవడానికే కాదు. ఈ విద్యలో దిగాలంటే సంస్కృతంలో వస్తే కానీ వల్ల కాదు అంటే మరి సంస్కృత పండితులు ఎవరో కొంతమందే ఉంటారు. వాళ్ళు కూడా పాండిత్యం ఉంటుంది, సంస్కృత భాష ఉంటుంది, అనేక శ్లోకాలకి తెలుగు అర్థాలు వ్యాఖ్యానాలు చేస్తారు, కానీ వాళ్ళకి అనుభవ జ్ఞానం ఉందో లేదో తెలియదు. కనుక మనకు దొరికినటువంటి పుస్తకాల్లో కొంతమంది విషయంగా ఉంటుంది, కొంతమంది పాండిత్యంగా ఉంటుంది, కొంతమంది ఇంకొంచెం పైన వాళ్ళ అనుభవం నుంచి చెప్పేటువంటి వ్యాఖ్యలు కూడా ఉంటాయి. కాబట్టి వేదాలు కొన వరకు చదవటం అనేది ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఒక గురువును పట్టుకుంటే ముందు శరీరము, శరీరత్రయ విలక్షణము, అవస్థాత్రయ సాక్షి, తుర్యము, అలాగే పంచకోశ ధర్మ వ్యతిరిక్త ధర్మము, ఆత్మ సచ్చిదానంద లక్షణము అని ఇలా చెప్పుకుంటూ వచ్చి పంచగణంలో జ్ఞాత 24 తత్వాలతో కూడి కూడకుండా ఉంటాడు, కూడినా కూడా సంగత్వం లేకుండా కూడకుండా ఉండేవాడు జ్ఞాత,
మనం ఇప్పుడు అజ్ఞానంలో తాదాత్మ్యం చెంది కూడి ఉన్న దాని యొక్క తాదాత్మ్యం నుంచి విడుదల పొందితే ఆ జ్ఞాతయే ఆత్మ, ఆత్మయే బ్రహ్మ అనేది ఇలా వరుస క్రమంలో బోధ తీసుకొచ్చి ఒక పాఠం చెప్తున్నాం. ఇది ఇవాళ ఆశ్రమాల్లో గురువులు శిష్యులు చెప్పేటువంటి సిలబస్, పాఠ్యాంశ క్రమం. అక్కడి నుంచి ఆత్మానంగానే ముందు ఇంతవరకు సంసిద్ధుడైనటువంటి వాడు శిష్యుడు ఆత్మని తెలుసుకున్న తర్వాత ఆత్మ వివరాన్ని మళ్ళీ తన అనుభవం పొందటానికి గాను 4 మహావాక్యాలు దిగారు. 4 మహావాక్యాల ద్వారా అర్థం చేసుకొని బుద్ధి పరిధిలో ప్రజ్ఞాన బ్రహ్మ, ప్రతిబింబంగా తోచిన నేను పరిధిలో అహం బ్రహ్మాస్మి, నేను కూడా లేని పద్ధతిలో తత్వమసి గురువుపదేశ వాక్యంతో అయమాత్మ బ్రహ్మ ఒకనే చెప్తున్నాను. ఈ మహావాక్యాలే బ్రహ్మ నిర్ణయం, ఆత్మ నిర్ణయం, మోక్షం కోసం ఉద్దేశించబడ్డవి. అయితే అవి 250, 300 దాకా మహావాక్యాలు ఉన్నాయి. జీవన్ముక్త స్థితి ఇంకా మొదలైనవి కూడా కలిస్తే 2-3 వేల మహావాక్యాలు ఉన్నాయి. కాబట్టి వేదాలు కొన వరకు చదవటం అనేది ఇవాళ ఈ మానవులకి ఈ కలియుగంలో అంత సాధ్యమయ్యేది కాదు. మీకు తొందరగా కావాలి, మిమ్మల్ని అధిగమింపజేయాలి, సూటిగా నువ్వు ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పడం, ఈ పద్ధతిలో కొంతవరకు వేదాల యొక్క సారవంతా గురుముఖత మీకు బోధ రూపంలో వచ్చినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగా, శ్రద్ధగా గురికి శరణాగతి పొందుతూ నిన్ను నువ్వు లేకుండా చేసుకునే పద్ధతిలో మెల్లిగా ప్రయాణం చేస్తే మహావాక్యార్థ అనుభూతి కలుగుతుంది. కాబట్టి ఈ క్రమంలో చేయాలి. ఇవాళ ఈ వివేక చూడమని గ్రంథం కూడా 800 పేజీలు ఉన్నప్పటికీ, మరి 500 శ్లోకాలు పైన ఉన్నప్పటికీ ఈ క్రమంలో ఉంది. కాబట్టి ఈ ఒక్క పుస్తకం మనం సత్సంగంగా ఎన్నాళ్ళైనా పట్టని దాని కనుక పూర్తి చేస్తే వేదాలు కొన వరకు కాబట్టి ఇవాళ ఆ విధంగా మనకి తేలికైనటువంటి పద్ధతిని పెద్దలు నిర్ణయించారు. మహావాక్యాల్లో కూడా కేవలం 4 మహావాక్యాలు సగుణ వాక్యాలుగాను, అలాగే నిర్గుణ వాక్యాలుగా నేతి నేతి వాక్యం ఒకటి, నేహ నానా అస్తి కించన అనేది ఒకటి, సర్వం కలియుతం బ్రహ్మ ఒకటి, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని ఇటువంటి 5-6 వాక్యాలు నిర్గుణ వాక్యాలు తీసుకొని సగుణంలో బ్రహ్మజ్ఞానంలో వచ్చిన వాడిని నిర్గుణంలో స్థిరమైపోయి తిరిగి రాని మోక్షంగా పెట్టడానికి చిన్న ప్రణాళిక, ఒక క్రమబోధ, కొన్ని సోపానాలు పెట్టి అది ఒక సిలబస్ గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఈ పద్ధతిలో పోతే త్వరగా పని అయిపోతుంది. మనం ఈ జన్మలోనే దాన్ని సాధించవచ్చు. అయితే ఇది కంప్రెస్డ్ కోర్స్ అన్నమాట. మనకి ఒక జన్మంతా పట్టేదానికి బాల్యం పోయింది, యవ్వనం పోయింది, వృద్ధాప్యంలో కొంతమంది వచ్చారు, కొంతమంది వచ్చినా దీని మీద శ్రద్ధగా లేరు. మరి గురువుని ఆశ్రయించడం చేస్తావచ్చు, తర్వాత గ్రంథాలు ఎక్కువగా చదువుతూ ఉండొచ్చు, దానికి గొలుసుకట్టుగా లింకు లేకుండా, కనెక్షన్ లేకుండా చదువుతుండొచ్చు, సోపాన క్రమంలో అర్థం కాకపోవచ్చు. మరి ఇవన్నీ కూడా ఒక గురువుని ఆశ్రయించి గురువు నడిపించినటువంటి పద్ధతులు ఎవరైతే నడుస్తారో ఆ క్రమంలో వెళ్ళగలుగుతారు. అందువల్ల ఇవాళ ఆశ్రమ పద్ధతి లేకపోయినా మనం ఇవాళ టెక్నాలజీ పెరిగింది కాబట్టి యూట్యూబ్ లో కానీ, జూమ్ లో కానీ, మరి సీడీల ద్వారా కానీ వాళ్ళ ఆన్లైన్ బోధలే వస్తున్నాయి. మరి ఆన్లైన్ అంటే గురుముఖత ఉన్నంతగా ఉండదు కాబట్టి మరి దీని ఉత్తీర్ణం కావాలి అంటే ఆన్లైన్ అయినా సరే గురువు ఎదురుగా ఉన్నాడనే భావంతో మీరు ఆ గురు యొక్క శక్తిని, శక్తిపాతాన్ని అందుకోవడానికి సిద్ధమవుతూ ఏకాగ్రతతో వినాల్సినటువంటి పని ఉంది. ఎందుకంటే ఎక్కువ టైం లేదు మనకి. ఈ జన్మ ఎప్పటికి అయిపోతుందో, ఈ జన్మ అయిపోయాక మళ్ళీ మానవ జన్మ వస్తుందో, మళ్ళీ పశుపక్షాదులకు వెళ్తామో తెలియదు. కాబట్టి మానవ జన్మ యొక్క ఇప్పుడు ఇంతవరకు ఎన్నో జన్మల సుకృతంతో వచ్చిందని, రాక వచ్చిన మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలని శ్రద్ధతో కాలయాపన చేయకుండా కంప్రెస్డ్ కోర్సు కాబట్టి కొంచెం ఎక్కువగా ఏకాగ్రత పెట్టి, ఎక్కువగా శ్రద్ధ పెట్టి మరి తొందరగా అవగాహన చేసుకుంటూ సాధనలో, ఆచరణలో తీవ్రమైనటువంటి పట్టుదలతో చేసుకుంటూ పోతే తప్ప ఈ జన్మలో పూర్తి కాదు. ఒకవేళ మీరు ఈ జన్మలో పూర్తి అయినా అవ్వకపోయినా మన వంతు ప్రయత్నం మనం చేసుకుంటూ పోతే ఇంకొక జన్మతో అయినా అయిపోతుంది. అది లేకపోతే కొన్ని లక్ష
లక్షల జన్మలు ఎత్తవలసి వస్తుంది. లక్షల జన్మలో సంసార సాగరంలో మునుగుతూ తేలుతూ ఇలా బాధపడుతూ పోతూ ఉండాల్సి వస్తుంది. అవన్నీ కూడా మనం చెప్పాం. విద్యలోకి రాకపోతే ఏమిటి, వస్తే ఏమిటి అనేటువంటి ప్రయోజనాలన్నీ కూడా మనం ఉపోద్ఘాతంలోనే చాలా వరకు తీసుకొచ్చాం. అయినా కూడా ఉపోద్ఘాతం అంతా కూడా ఈ గ్రంథం యొక్క సారాంశం ఉంటుంది. ఈ గ్రంథం మొదలు పెట్టారు కాబట్టి అవే విషయాలు మళ్ళీ వివరంగా మనకి వస్తున్నాయి. అది పునరుక్తి అని అనుకోకూడదు. పునరుక్తి ఎందుకు అంటే మిమ్మల్ని విసిగించడానికి కాదు. పునరుక్తి మీరు మళ్ళీ పునరంకితం కావాలి, దీని మీద మరింత శ్రద్ధ కూడగట్టుకొని మనం కష్టపడి సాధన చేయాలి, దీన్ని అర్థం చేసుకోవాలి, అధిగమించాలి. దీనికి గురువు ఇచ్చే ట్రైనింగ్ ఏ రకంగా ఉంటుందో, ఎంత కష్టమైనా దాని కనుక మనం తీసుకుంటే ఎన్ని పరీక్షలు కనుక ఎదుర్కొంటే అంత తొందరగా మనం. పూర్వం మాకు క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ 3 పరీక్షలు ఉండేవి సంవత్సరానికి. తర్వాత మంత్లీ టెస్టులు వచ్చినాయి, తర్వాత వీక్లీ టెస్టులు. ఇవాళ మరి నారాయణ, చైతన్య, గౌతమి ఇంకేవో వచ్చినాయి. అక్కడ ఏంటంటే త్వరగా ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు అవ్వాలని ఆసక్తికి ఈ శక్తికి కోచింగ్ జరుగుతుంది. ఆ కోచింగ్ పెట్టేటప్పుడు డైలీ టెస్ట్లు కూడా పెడుతున్నారు వాళ్ళు. ఎందుకు ఇలా పెడుతున్నారంటే తొందరగా పని అవ్వాలి, తొందరగా క్వాలిఫికేషన్ రావాలి, అధికారిత్వం రావాలి అనేటువంటి దాంట్లో మరి బాహ్య విద్యలుగా అలా చేస్తూ ఉంటే మరి అంతర్ముఖంలో తీసుకెళ్లి నీ హృదయ స్థానంలో కూర్చోబెట్టి నీకు జన్మరాహిత్యం చేసేటువంటి ఇంత గొప్ప విద్యకి మనం ఎంత కష్టపడాలి, ఎంత శ్రద్ధగా ఉండాలి. అట్లా ఉంటే తప్ప అఖండ ఆనందము, సహజ నిత్యానందము, నీవైనటువంటి ఆనంద స్వరూపము అయినప్పుడు అది డబ్బులు పెట్టుకుంటే వస్తుందా, ఎంత కష్టపడితే వస్తుందా, కర్మలు చేస్తే వస్తుందా, పుణ్యం చేస్తే వస్తుందా అని ప్రతి శ్లోకంలో కూడా కొంతవరకు మనకి పనికొచ్చేవే కానీ చివరికి మోక్షానికి వచ్చేసరికి ఇవి వద్దని కాదు, దీంతోనే కాలక్షేపం చేస్తే మన పని జరగదు, ముక్తులు కారు అనేటువంటిది మళ్ళీ 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 చెప్తున్నాం. ప్రారంభంలో అలా మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిందే. ఎందుకంటే దానికి మనం సంసిద్ధం కావాలి. మళ్ళీ ఇంకొక కొత్త హెచ్చరిక చేస్తున్నాడు. మీరు సంసిద్ధం కాకపోతే ఏమవుతుంది? అఖండ ఆనందాన్ని లక్షల జన్మలు ఎత్తకుండా, అనేక దుఃఖాలు, బాధలు పడకుండా మరి గమ్యం చేరి, లక్ష్యం చేరి సుఖంగా విశ్రాంతిగా ఉండాల్సినటువంటి దాన్ని మీ చేతులారా మీరు పోగొట్టుకుంటారా? ఆత్మగా ఉండేటువంటి దాన్ని మీకు మీరే అడ్డుకుంటారా? ఆత్మానుభవంలో అఖండానందంగా విముక్తి అయ్యేటువంటి స్థితి ఏదైతే ఉన్నదో, పరిపూర్ణ పరమ శాంతి అక్కడ ఎక్కడైతే ఉందో, శాంతి మీ ఆత్మలో, ఆత్మానుభవంలో ఉంటే దాన్ని వద్దనుకునేటువంటి మూర్ఖుడు ఎవరన్నా ఉంటాడా? ఆ వద్దనుకునేవాడు తనకి తాను అడ్డు పెట్టుకున్నవాడు, తన ఆనందానికి తానే అడ్డుపడుతున్నవాడు, తన ఆత్మజ్ఞానానికి, ఆత్మ సాక్షాత్కారానికి ఎవరికి వాళ్లే అడ్డుపడుతున్నారు. వాళ్లే ఘాతము. ఆత్మఘాతము అంటే ఆత్మానుభవానికి నీకు నువ్వే అడ్డుపడి నీ ఆత్మానుభవాన్ని, ఆనందాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. దానికి ఏమన్నారంటే ఆత్మహత్య అన్నారు. హత్య అంటే ఈ శరీరాన్ని లేకుండా చేసుకునేది ఆత్మహత్య అని పేరు, కానీ అది శరీర హత్య. ఆత్మహత్య అనేది లేదు అసలు. ఇక్కడ ఆత్మహత్య అనేటువంటి వాటికి సరైన అర్థం తీసుకోవాలి. ఇక్కడే ఇచ్చాడు. అట్టి వాడిని హత్యలలో గొప్పదిగా ఆత్మహత్య చేసిన వాడు అన్నాడు. అంటే శరీరాలు పోగొట్టినా మళ్ళీ వస్తాయి జన్మలు. సూక్ష్మ శరీరం పోతే గాని సూక్ష్మ శరీరాన్ని హత్య చేయడం కావాలంటే. ఆత్మని హత్య చేయడం అంటే ఏంటి? ఆత్మజ్ఞానం మంచిదిరా బాబు, నీకు అఖండ ఆనందంగా ఉంటుంది, ఇదైతే చాలా గొప్పది, అసలు అది నువ్వే అయి ఉన్నావు అన్నప్పుడు అసత్యనేనుగా ఎవరైతే ఉన్నారో తనకు తానే అసత్యనేనే, యథార్థనేనుగా ఆత్మానుభవం పొందడానికి అడ్డుగా ఉంది. నాకు నేనే అడ్డు వచ్చాను అంటే ఎవరు? నన్ను నేనే కొట్టుకుంటున్నాను అంటే నన్ను నేనే హత్య చేసుకుంటున్నాను. ఎవరిని వాళ్ళు హత్య చేసుకోవడానికి ఎవరో హత్య చేస్తే హత్య అంటారు, ఎవరిని వాళ్ళే చంపుకుంటే ఆత్మహత్య అంటారు. ఇక్కడ చంపుకునే అర్థం కాదు. ఆఘాతము, హననము. హననం అంటే ఏంటంటే ఈ అసత్య నేను యథార్థ నేనుగా మారి ఆత్మానందం పొందడానికి ఈ అసత్య నేనే అడ్డంగా ఉండి ఆత్మానందానికి ఒక దెబ్బ కొడుతుంది. అది రాకుండా దాన్ని హననం చేస్తుంది.
ఈ హననం అనే శబ్దాన్ని ఇక్కడ హత్యగా తెలుగులో చెప్పారు, కానీ హత్య అంటే కొంచెం అపార్థము విపరీత భావన వస్తుంది. మనకి ఈశావాస్య ఉపనిషత్తులో కూడా ఈ ఆత్మహత్య ఆత్మహననం అనేటువంటి ఒక శ్లోకం. దీంట్లో ఆ ఉపనిషత్తులో 3వ మంత్రంలో అసూయానామతే లోకాః అంధేన తమసా ఆవృతాః అసూర్యా నామ తే లోకాః అంధేన తమసా ఆవృతాః తాంస్తే ప్రేచ్ఛాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనోజనాః ఆత్మహనోజనాః. అక్కడ కూడా అన్నాడు, ఇలాగే అజ్ఞానంలో అంధకారంలో మేలేదో కీడేదో తెలియని పరిస్థితుల్లో నిన్ను నువ్వే మోసపుచ్చుకుంటున్నావు, నీకు నువ్వే అడ్డు తగులుతున్నావు. ఆనంద స్వరూపమైనటువంటి నీవు అట్లా ఉండటానికి, అజ్ఞానం తొలగించి ఆ రకంగా ఉండటానికి అవకాశాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకుండా నీ అజ్ఞానం ఎంత తీవ్రంగా ఉందంటే నీకు ఏది మేలో నీకు తెలియని పరిస్థితులు నిన్ను నువ్వే చంపుకుంటున్నావు సుమా. చంపుకోవడం అంటే అనేక జన్మల్లో అనేక సార్లు మరణిస్తున్నావు సుమా అని అర్థం. కాబట్టి ఇక్కడ మాటలు ఎవరికి వాళ్ళు చదువుకున్నానికి, గురువు ద్వారా వినడానికి కొంచెం వ్యత్యాసం ఉంటుంది. అందుకే గురుముఖత వినేదాన్ని మీరు శ్రవణం చేయాలి, దాని యొక్క అంతరార్థాన్ని మననం చేయాలి. మీ మీద అప్లై చేసుకుంటూ విచారణాపూర్వకమైన మననం ఎప్పుడైతే చేస్తామో మీకు వినేటప్పుడు స్పష్టంగా, కొంత స్పష్టంగా లేకపోయినా మనన కాలంలో విచారణ కాలంలో మరింత స్పష్టపడి అది నీ మీద అప్లై చేసుకొని దాన్నే నువ్వు నిరంతర ధ్యాసగా పెట్టుకోవడమే నిధిధ్యాస. అంటే నిధిధ్యాస ఎప్పుడైతే వచ్చిందో మననం ఆగిపోతుంది అన్నమాట. కాబట్టి మననం యొక్క అవసరం ఏమిటంటే, మననం అంటే మనసుతో చేసేది. మనసు అంటే ఇక్కడ మనసు బుద్ధి కూడా. విచారణపూర్వకమైన మననము అంటే ఒక విషయాన్ని అదే పనిగా ఆలోచించడం మననం. అంటే రామారామ అని 2 మాటలే 1,00,000 సార్లు అంటాం మననం కాదు. ఆ రాముడి యొక్క, ఆత్మారాముడి యొక్క దాని అర్థం ఏంటో విచారణగా తెలుసుకుంటూ లోతుగా వెళ్ళటం మననం. ఆ లోతుగా వెళ్ళినప్పుడు నీకు వస్తు నిర్ణయం అవటమే, ఆ నిర్ణయమైన వస్తువు నిరంతరమైన నీ ధ్యాసలో ఉండటమే నీది ధ్యాస. ఈ రకంగా ఈ సద్రూపముకు తనను అసత్తు అని, అనాత్మ అని, చచ్చి పుట్టేదని, తాత్కాలికంగా ఉండేదని, సుఖం వచ్చినా కానీ ఆ సుఖం శాశ్వతం కాదని, అది పెరిగేది తరిగేదే కానీ సహజానందం కాదని, సహజానందం ఆత్మలో ఉందని, పైగా అటువంటి ఆత్మ నీవేనని, నువ్వు ఆ ఆత్మ అవటానికి ఏం చేస్తే అవుతావో గురువు గారు స్పష్టంగా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్తుంటే, ఎవరైతే ఇవన్నీ పట్టించుకోకుండా నేను మొండిగా, మూర్ఖంగా నేను పునర్జన్మలోనే తిరుగుతాను, నాకు ఆత్మానందం అక్కర్లేదు అంటే ఏమనాలి అతన్ని? అతనంతటా అతని జన్మల్లోకి వెళ్తున్నాడు అంటే, ఆత్మసుఖాన్ని వదులుకుంటున్నాడంటే దాన్ని ఆత్మహననం అని చెప్పడం జరిగింది. తర్వాత 5వ శ్లోకం శ్రీకాంత్. ఇప్పుడా వచ్చిందా? నాదే చెవుల్లో పనిచేయట్లేదు. సరే, కొంచెం ముందుకు తెస్తాను ఫోన్. రైట్. చెవులో పెట్టి ఇయర్ ఫోన్స్ పనిచేయట్లేదు. నాకు దీంట్లోది రావాలిగా. అందరికీ వినపడాలంటే సరే, గట్టిగానే చెప్తున్నా నేను. సరే.
ఉమ్. సరే, మానవ జన్మ ఎంత గొప్పదో మానవుడికి తెలియట్లేదు. దాన్ని పదే పదే చెప్తున్నారు. అసలు ఈ మోక్షం అనేటువంటిది దేవతలు కూడా కోరుతున్నారు. దేవతలు దేవతలుగా ఉన్నప్పుడు అది కర్మక్షేత్రం కాదు. దేవతల యొక్క శరీరము కర్మ శరీరం కాదు. కర్మ చేస్తే గాని కర్మ ఫలితం ఉండదు. అయితే ఇక్కడ మనం కూడా కర్మ చేసి కర్మ ఫలితాన్ని పునర్జన్మకి వాడుకుంటున్నాం కానీ నిజానికి కర్మ చేయటం అనేటువంటిది ఏదైతే ఉండదు, సాధన కూడా కర్మ కిందకు వస్తుంది. కర్మ ఫలితం ఎట్లాగో సాధన ఫలితం కూడా ఉంది. ఈ సాధన ఫలితంతో మోక్షం కావాలనుకున్న వాళ్ళు ముక్తి చెందుతున్నారు. ముక్తి చెందడానికి కూడా ముక్తి చెందుతున్నారు. అయితే మరి దేవతలకి మరి కర్మ చేసేటువంటిది లేదు. వాళ్ళ సంకల్పంలో ఏది తలిస్తే అది వెంటనే నెరవేరుతుంది కాబట్టి ఎటువంటి ప్రయత్నం వాళ్ళు చెయ్యట్లేదు. వాళ్ళు వాళ్ళ మంచి రుచికరమైన తినాలి అనగానే ఏమీ తినకుండానే ఆ నోరు ఆ తీపి తిన్నట్టుగా కానీ ఆ రుచిని ఆస్వాదించేస్తుంది. మంచి వాసన రావాలి అంటే పువ్వు దగ్గరికి వెళ్లకుండానే, పూల కోసం ప్రయత్నం చేయకుండానే, బయట విషయంగా లేకుండానే ఆ సువాసనని అనుభూతి చెందుతున్నారు. అలాగే ఏదైనా కానీ రంభా ఊర్వశి తోటి ఒక ఆనందం కావాలి అంటే వాళ్ళ కళ్ళల్లో రంభా ఊర్వశి అప్పటికప్పుడు ఒక రూపంగా కనబడి వాళ్ళు కోరుకున్నటువంటి ఆనందం వాళ్ళ అనుభవంలోకి వచ్చేస్తుంది. కాబట్టి వాళ్ళకి దుఃఖం అనేదే లేదు. మోక్షం కావాలంటే దుఃఖం ఉంది, దుఃఖం పోగొట్టుకోవాలి. జన్మలు ఉన్నాయి, కష్టపడుతున్నాను, జనన మరణాల్లో ఉన్నాను, బాధపడుతున్నాను, భయపడుతున్నాను. మరి నా సమస్యలు తీరట్లేదు, సమస్యలు ఎక్కువైపోయినాయి, పరిష్కారం లేదు, నా ఇష్టం నెరవేరట్లేదు, నాకు కోపం వస్తుంది, నా మీద నాకే రోషం వస్తుంది, నేనే ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటున్నాను అనే బాధ దేవతలకి లేదు. ఇక పశుపక్షాదులు అంటారా, వాటికి బుద్ధి వివేకం లేదు. దుఃఖం వస్తే దుఃఖపడిపోవడమే, సుఖం వస్తే ఎగిరి గంతేసి ఆనందపడటమే. అప్పటికప్పుడే అలాగే దానికి ప్రకృతి సిద్ధంగా వచ్చే స్పందనతో ఉంటుంది. వివేకము విచక్షణ జ్ఞానంతో దుఃఖాన్ని సుఖాన్ని గుర్తుపెట్టుకొని ఇటువంటి దుఃఖం మళ్ళీ రాకూడదు, ఎప్పుడు సుఖం కావాలి అనేటువంటి ప్రయత్నం దానికి లేదు. అదే కనుక ఉంటే ఒక అడవిలో సింహాన్ని చూసి జింక భయపడి పారిపోతుంది. మళ్ళీ సింహం కనబడకపోతే అక్కడ సింహం ఉన్నది అనేటువంటి భయం లేకుండా ఆనందంగా తిరుగుతూ ఉంటుంది. అది ఎక్కడికక్కడ వర్తమానంలో సుఖం అయితే సుఖము, బాధ అయితే బాధపడుతుంది. కానీ సుఖాన్ని బాధని రెండు గుర్తుపెట్టుకొని బాధపడకూడదు, సుఖమే కావాలనేది దానికి లేదు. కాబట్టి పశుపక్షాదులు మోక్షం కోసం ప్రయత్నం చేయవు, దేవతలు మోక్షం కోసం ప్రయత్నం చేయవు. అయితే మానవులు ఎందుకు చేస్తున్నారు? వీడికి మిశ్రమ కర్మలు ఉన్నాయి. పాపకర్మ ఫలితంగా బాధలు ఉన్నాయి, దుఃఖం ఉంది. పుణ్యకర్మ ఫలితంగా సుఖం ఉంది, లాభం ఉంది, ఆనందం ఉంది. అనుకున్న కోరికలన్నీ ఎట్లా అంటే అట్లా నెరవేరిపోతున్నాయి. రెండు రకాలు ఉన్నాయి. రెండు రకాల అనుభవం వచ్చిన తర్వాత మీకు ఆప్షన్ ఇచ్చారు. ఏం కోరుకుంటారు? బాధలే కావాలని ఎవరు కోరుకోరు కదా. ఒకవేళ వస్తే తప్పించుకునే ప్రయత్నం చేస్తారు కదా. కాబట్టి మానవ జన్మకు వస్తే తప్ప మోక్షం కోసం ప్రయత్నం చేయరు. సుఖం తెలియనటువంటి పశుపక్షాదులు మోక్షం కోసం ట్రై చేయవు. ఎప్పుడూ సుఖం ఉండటం వల్ల బాధ లేదు కాబట్టి బ్రహ్మానందం కోసం దేవతలు ప్రయత్నం చేయరు, ఒక మానవులే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పశుపక్షాలకు బుద్ధి వికాసం లేదు కాబట్టి అవి సాధన చేయలేవు అనుకున్నాం. దేవతలు చేయగలరు కదా, తెలివైన వాళ్ళే కదా. అయితే వాళ్ళకి చేయాలని అనిపించట్లేదు. ఎప్పుడు సుఖం ఉంది, ఇంకా దేనికోసం? మన బాధలు ఉన్నాయి కాబట్టి శాశ్వత సుఖం కావాలి,
బ్రహ్మానంద సుఖం కావాలని మనం అనుకున్నాం. దేవతలు ఎప్పుడు సుఖంగా ఉంటే మళ్ళీ సుఖం కావాలని అడిగేదే ఉంది. వాళ్ళకి బాధలు ఉంటే అది పోవాలి, సుఖం కావాలని అనేవాడు. అది లేదు. అయితే కొంతకాలం స్వర్గలోకంలో భోగాలు కూడా విసుగు పుడుతుంది. అప్పుడు ఏం చేస్తారు? కొంతమంది చెప్పగా చెప్పగా దేవతల్లో కూడా గురువులు ఉన్నారు. నేను చెప్పినట్టుగా దివ్య గురువు ఉన్నారు. అది గురువులుగా ఉంటే దేవతలు కూడా బ్రహ్మ విద్య బోధిస్తుంది. ఇక్కడ క్లాసులు గోష్ఠులు జరుగుతూ ఉంటాయి. దానికి కొంతమంది దేవతలు వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. వెళ్ళిన వాళ్ళు క్రమముక్తికి మోక్షం పొందుతారు. అయితే అక్కడ క్రమముక్తిలో మోక్షం పొందటానికి కొంతమంది మళ్ళీ ఆ స్వర్గలో సుఖాలు మరిగిన వాళ్ళు, బ్రహ్మానంద ప్రాప్తికి ప్రయత్నం చేయలేని వాళ్ళు మళ్ళీ కొంత సాధన చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారంటే మళ్ళీ మానవ లోకంలో మానవుడిగా జన్మించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి దేవతలు కూడా మానవ జన్మ కోరుకుంటూ ఉంటే, అదృష్టం కొద్దీ సుకృతం కొద్దీ నీకు ఒక మానవ జన్మ వస్తే దాన్ని ఉపయోగించుకొని మోక్షము, బ్రహ్మానందము, నిత్య శాంతి, పరమశాంతి, సుఖము పొందాల్సినటువంటి అవకాశం ఒక్క మానవుడికి ఉంటే నువ్వు మానవుడై నువ్వు ఎందుకని ఉపయోగించుకోవట్లేదు? నువ్వు మూర్ఖుడివా, మూఢుడివా? నీకు అర్థం కావట్లేదా అని తిడుతున్నాడు ఇక్కడ. దుర్లభము మానుష జన్మను అందులో పురుషత్వం అవివేకి అయి ఈ పరమ ప్రయోజనమైనటువంటి ఈ పరమార్థ విషయమును ప్రయత్నించకుండా ఎవడైతే మోసమును చెందుతున్నాడో, మోసం అంటే ఇక్కడ భ్రాంతి, భ్రమ, అక్కర్లేదనుకోవడం కూడా భ్రాంతి. నీకు ఇది మేలురా బాబు అంటే నాకు అక్కర్లేదు అంటే ఏమనాలి? తమగుణం ఎక్కువ ఉన్నవాడు. తమగుణం ఉన్నవాడు తనకి సుఖం అని చెప్పింది కూడా తను చెవిన పెట్టుకోడు, ఆచరించడు, వినడు, చెయ్యడు. ఒకవేళ చేద్దాం అనుకున్న ఆ తమగుణ లక్షణం ఏంటంటే బద్ధకము, సోమరితనం. కాబట్టి వానికన్నా అవివేకి, వాడికంటే జడుడు, మూఢుడు ఎవడన్నా ఉంటాడా? పరమ ప్రయోజనము మనకి ఇహలోకంలో అనేక ప్రయోజనాలు ఆశిస్తూ ఉంటాం మనం. ఇంద్రియ భోగాలకు కానీ వీటన్నిటికి అవసరమైనటువంటి ధనం కానీ ఇవన్నీ కూడా మనం సంపాదించుకుంటూ ఉంటాం. అది అదృష్టంగాను తక్కువ ప్రయత్నంతో ఎక్కువ లాభంగా వచ్చినప్పుడు అదొక పెద్ద ప్రయోజనం. అన్నిటికంటే కూడా ఇహలోక ప్రయోజనాల కంటే కూడా పరలోకంలో ఆత్మ సాక్షాత్కారం ఇచ్చేది పరమ ప్రయోజనం. అలాగే ఇక్కడ పరమార్థము అంటున్నాడు. పరమార్థ విషయం ఏమిటి? బ్రహ్మ విద్య అనేది ఒక విషయంగా, ఒక సాధనగా, ఒక గురువు ద్వారా బోధ పొందుతూ ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ లక్ష్యము, గమ్యము చేరాలి అనేటువంటిది పరమార్థం. ఈ మోక్షం గురించి, ఆత్మ గురించి, బ్రహ్మ గురించి కాకుండా ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నటువంటి అర్థము మామూలు అర్థం. ఇది పరమార్థం. అర్థము పరమార్థం. అర్థం అంటే ఇహలోక కోరికలతో కూడినటువంటి అర్థం. అంటే ఇక్కడ అవసరాలను తీసుకోవాలి అర్థం. ఇక్కడ నిత్యావసరాలు ఏదైతే ఉందో అది అర్థం. ఇక్కడ మోక్షం అనేది మీకు అవసరం కాదా? దాన్ని అవసరంగా తీసుకోవడం పరమార్థం. కాబట్టి పారమార్థిక చింతన చేసి, పారమార్థిక ప్రయాణం చేసి ఆ పరమార్థమైనటువంటి మోక్షాన్ని లక్ష్యంగా పెట్టి మరి ఏదో ఒక పద్ధతిలో ఆ లక్ష్యాన్ని చేరాలి కదా. మరి ఇన్ని విధాలుగా గురువులు ఇంత ఈ గురు శిష్య న్యాయంగా గురు ద్వారా బోధ అందించబడుతున్నప్పుడు వాడు ఎంత కృపతో మరి శిష్యుల కోసం అందుబాటై తాను గమ్యం చేరి కూడా అక్కడ ఆనందంగా ఉండిపోకుండా మళ్ళీ మానవ లోకంలోకి వచ్చి శరీరం ధరించి ఆ గురువు గారు ఆ శరీరంతో రామకృష్ణ పరమహంస కంఠంలో వ్రణంలాగా, రమణ మనిషికి వీపు మీద వ్రణంలాగా ఇన్ని బాధలు పడుతూ కూడా మెహర్ బాబా 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి కుర్చీలోనూ పల్లకిలో మోయించుకునే పరిస్థితులు, మరి ఆ నాలిక కూడా కట్ అయిపోయినటువంటి స్థితిలో మరి ఇంత అవతారం ఇంత బాధ ఎందుకు పడాలి? ఏ అవతారం చూసినా సరే శారీరక బాధలు పడుతున్నట్టు మనం చూస్తున్నాం. ఏమంత కర్మ పట్టింది? యేసుక్రీస్తు కూడా నానా బాధలు పడ్డాడు. రాళ్ల చేత దాని చేత కొట్టించుకొని చాలా అవమానాలు పడ్డాడు. చివరికి సిలువెక్కి సిలువ మీద మరణించాడు. అది అవసరమా?
తండ్రి దగ్గర క్షేమంగా ఉండకుండా మళ్ళీ శరీరం ధరించి భూలోకంలోకి వచ్చి నీ కష్టాలు పడాల్సింది ఎవరికి మాత్రమే సంతోషం. తండ్రి నా చేయి ఏల విడిచిపోయి చాలా బాధపడ్డాడే, మళ్ళీ తండ్రి ఎంతకు చేరడానికి నాది మహాభాగ్యం నేను అనుకోవట్లేదు అన్నాడు. జిల్లేడు అమ్మ కూడా ఎందుకమ్మా ఇన్ని బాధలు నీకు హ్యాపీగా ఉండకంటే, నాన్న ఇది వ్యాపారం కాదు, బాధలు కూడా అవసరమే, మీకోసం నేను ఎంతైనా బాధపడతా, తల్లి పిల్లల కోసం బాధపడతా అని అడిగింది. అక్కడ తల్లి పిల్లలని కాదు, అవతార పురుషులు కూడా శరీరం ధరించి ఎందుకు బాధపడుతున్నారు? ఈ మూఢ మానవులు, అజ్ఞాన మానవులు ఈ జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టి వాడికి నిత్యానంద సుఖాన్ని అందించాలని అంత ప్రయాసపడుతూ ఉంటే మనం ఈ విద్య వద్దు, ఏమొద్దు, అవి నేను నమ్మను, నాకు రుజువు చేయి. ఇది ఇంద్రియగోచరం కాదు, సర్వ వేదాంత సంవేద్యం, మనసుకి ఊహకి అందదు, అవాంగ్ మానస గోచరం, అనిర్వచనీయం, ఇన్ని చెప్తూ అయినా కానీ దానికి పరోక్షంగా ఉన్నటువంటి రుజువులు కొన్ని చూపించి వీళ్ళయ్యారు వాళ్ళయ్యారని కొంతమంది నీకు తెలిసిన వాళ్ళ ఉదాహరణలు ఇచ్చి ఇన్ని చెప్తే కూడా, ఇంత నమ్మిస్తే కూడా ఎందుకు రారండి మీరు అని ఒక సాధారణ మానవుడు ఈ విద్యకి రాని వాళ్ళ గురించి చాలా బాధపడుతూ గురువుగారు అనేటువంటి మాట ఇది. కాబట్టి మీరు అజ్ఞానం చేత మోసపోతున్నాడు అని చెప్తున్నారు. తర్వాత శ్రీకాంత్. అది నా మాట కొంచెం స్పష్టంగా లేదండి. ఇప్పుడు బాగానే వినపడుతుందండి. బాగా వినపడకపోతే కనుక మన విజయ్ గారు చదువుతానంటున్నారు, గుంటూరు విజయ్ గారు. నా మాట స్పష్టంగా వినపడుతుందండి? ఇప్పుడు వినపడుతుంది. ఓకే, దాని నుంచి ఫోన్ లో వినపడాల. ఓకేనండి, అది మైక్ మార్చాను. ఇప్పుడు వినపడుతుంది. 6వ శ్లోకం చదువుతున్నానండి. 6వ శ్లోకం చదువుతున్నాను. అలాగే ఒక్క క్షణం అండి. 6వ శ్లోకం. వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. పదవిభజన. వదంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరే అపి. శాస్త్రాణి, టీకా చదువుతున్నానండి. శాస్త్రాణి, శాస్త్రములను, వదంతి, చెప్పుదురుగాక, దేవాన్, దేవతలను గూర్చి, యజంతు, యజ్ఞములు చేయుదురుగాక, కర్మాణి, సత్కర్మములను, కుర్వంతు, చేయుదురుగాక, దేవతాః, దేవతలను, భజంతు, సేవింతురుగాక, బ్రహ్మ శతాంతరేపి, అనేక నూర్ల బ్రహ్మ ప్రళయముల యందును, విముక్తి, మోక్షము, ఆత్మైక్య బోధే వినా, బ్రహ్మైక్య జ్ఞానము లేక, నసిద్ధ్యతి, సిద్ధించదు. తాత్పర్యం చూస్తున్నానండి. అనేక శాస్త్రములు పఠించి బోధించినను, దేవతలను గూర్చి యజ్ఞయాగాదులు సల్పినను, సత్కర్మానుష్ఠానములు చేసినను, దేవతలను సేవించినను, వీనిచే నూర్ల కొలది బ్రహ్మ ప్రళయములు గడిచినను, మోక్షమునున్నది అనగా బంధ విమోచనము కలుగునది కాదు. కేవల బ్రహ్మాత్మైక్య విజ్ఞానము చేతనే విముక్తి కలుగుచున్నది. తక్షణమే బంధ విముక్తుడగుననుట. అనేక శాస్త్రాలు చదివితే మోక్షం వస్తుందా? శాస్త్రాలు బోధించిన వాడికి మోక్షం వస్తుందా? మామూలు బాహ్య విద్యలు, పొట్టకూటి విద్యలకి గురువు గారు క్లాసులో శిష్యులకి చెప్తూ ఉంటారు. అది విషయంగా ఉంటుంది కానీ అనుభవంగా ఉండదు. ఇవన్నీ కూడా నువ్వుగానే ఉంటావు కానీ నువ్వు మారవు. నువ్వు 1వ తరగతి ఉన్నావు, తర్వాత 10వ తరగతి ఉన్నావు, తర్వాత డిగ్రీలో ఉన్నావు, తర్వాత ఉద్యోగం చేశావు, నువ్వు మాత్రం అలాగే ఉన్నావు కానీ నువ్వేది అవ్వలేదు. వృత్తిని బట్టి నీ పేర్లు మారాయి,
అజ్ఞానం నుంచి జ్ఞానానికి మారావు. అది బాహ్య ప్రపంచ జ్ఞానము, లేకపోతే నువ్వు నేర్చుకున్నటువంటి కొన్ని సబ్జెక్ట్స్ సంబంధించినటువంటి జ్ఞానం. ఇక్కడ బ్రహ్మజ్ఞానమా అటువంటిది కాదు. నువ్వు ఎటువంటి జ్ఞానం పొందుతున్నావు అంటే నీ స్వస్వరూప జ్ఞానాన్ని నువ్వు పొందుతున్నావు. అజ్ఞానంలో అది నువ్వు కాదనుకున్న దాన్ని క్రమంగా నువ్వు ఏదై ఉన్నావు అది చెప్పడమే స్వస్వరూప జ్ఞానం. కాబట్టి ఇటువంటి జ్ఞానాన్ని పొందటం అనేటువంటిది శాస్త్రాలు పఠించిన పద్ధతి కాదు, శాస్త్రాలు బోధించినటువంటి పద్ధతి కాదు. అలాగే యజ్ఞయాగాదులు చేస్తే ఆ పుణ్యానికి స్వర్గలోక సుఖం వస్తుందనేది ఉంది. కాబట్టి ఇది ఇహలోకము, ఆముత్ర లోకము. ఆముత్ర అంటే ఇహలోకం కానిది స్వర్గలోకం అని. స్వర్గలోక సుఖాలు యజ్ఞయాగాదుల వల్ల కలుగుతాయి. 100 యజ్ఞాలు చేసిన వాడు సోమయాజి అంటారు. ఈ సోమయాజులందరూ కూడా నిజానికి యజ్ఞ పద్ధతిలో లోక కళ్యాణం కోసం చేసిన, లేకపోతే స్వర్గలోకంలో భోగాలు అనుభవించడం కోసం చేసిన వాళ్ళందరూ కూడా ముక్తి పొందరు. కానీ స్వర్గలోకంకి వెళ్ళి చీనే పుణ్యం విశంతి మధ్యలోక అని, ఎప్పుడైతే నీ పుణ్యం ఎంతైతే మోతాదులో ఉందో అంతకాలం స్వర్గలోకంలో అనుభవించి ఆ పుణ్యం అనుభవించగా ఖర్చు అయిపోయిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను అక్కడ ఉంచకుండా ఆ స్వర్గలోకం నుంచి బయటికి పంపించేస్తాను. బయటికి పంపిస్తే మళ్ళీ మత్స్యలోకం అంటే మానవలోకానికి వచ్చి, మత్స్య అంటే మృతము అంటే సాగు మృత్యువు ఉన్నటువంటి లోకం ఇది. మత్స్యలోకం అంటే మృత్యువు ఇక్కడ ధరించినటువంటి శరీరానికి మృత్యు ఉన్నది అనేటువంటిది మత్స్యలోకం. అలాగే మత్స్యలోకానికి మళ్ళీ పంపిస్తారు. ఈ రకంగా దేవతలను సేవించినా గాని ఆ దేవతలే స్వర్గలోకంలో ఉన్నారు, వాళ్ళే ముక్తి పొందలేదు. వాళ్ళని సేవిస్తే వరాలు ఇస్తారేమో గాని, వరాలు ఇస్తే కొంచెం సుఖం పొందుతారేమో, కోరికలు తీరుతాయేమో. మళ్ళీ ఆ కోరికలు, కొన్ని కోరికలు తీరితే అంతకంటే పెద్ద కోరికలు మళ్ళీ పుడతాయి. 1,00,000 సంపాదిస్తే 2 లక్షలు కావాలంటాడు. 90 లక్షలు సంపాదించిన వాడు మరో 10 లక్షలు పోగు చేసి కోటీశ్వరుడు అనిపించుకోవాలనుకుంటాడు. మరి ఎన్ని సుఖభోగాలు, ఇల్లు, ప్యాలెస్లు, విల్లాలు ఎన్ని కట్టుకున్నా తృప్తి అనేది లేదు. తనకి ఎంత కావాలంత సంపాదించిన మనవాళ్ళు ముని మనవాళ్ళు కూడా సంపాదించి పెట్టాలనేటువంటి ఆకాంక్ష ఉంటుంది. కానీ దీనివల్ల ఏమి ప్రయోజనం లేదు. అయితే అటువంటి దేవతల్ని సేవించి వరాలు పొంది సుఖాలు అనుభవించిన ఇక్కడే తిరుగుతూ ఉంటాను. భూలోకం స్వర్గలోకం మధ్యలో తిరుగుతూ త్రిశంకులాగా. ముక్తి పొందటం అనేది అక్కడ జరగదు. కాబట్టి చాలా మంది, నాకు ఒకరు తెలుసు, నేను అన్ని దానాలు చేస్తానండి, స్టూడెంట్స్కి ఫీజులు నేనే కడతాను, వాళ్ళని పోషిస్తాను, చాలా మంది నేను ఇట్లా సహాయం చేశాను, నా జీవితం అంతా ఇట్లా పరోపకారం చేశాను, ఇంతకంటే మోక్షం ఏముంటుందండి అన్న. నేనును పాగల్ స్వామి గురువు గారు ఒక చోటుకి వెళ్తే ఆయన అన్నమాట, ఆయన భార్య మా శిష్యురాలు, ఆయన వినడు, భార్య వింటారు. ఆయన కూర్చుంటే కొంచెం బంధువు కూడా అవుతారు. కాబట్టి మరి కొంచెం స్వతంత్రంగా చనువుగా ఉంది కదా, ఇంతే కదండి, ఇదేగా మోక్షం, నేను అది చేస్తున్నా కదా, నేను తృప్తిగా ఉన్నాను అన్నారు ఆయన. కాబట్టి దానివల్ల పునర్జన్మే ఉంటుంది కానీ ముక్తి రాదు. అది వాళ్ళు దాంట్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళ భావాలు అట్లా ఉన్నాయి. మరి అవన్నీ కాదని చెప్పి ఇక్కడ ఘంటాబద్ధంగా చెప్తున్నారు. కాబట్టి అటువంటి యజ్ఞయాగాదులు, పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేస్తే, పరోపకారం చేస్తే, త్యాగం చేస్తే పుణ్యమే వస్తుంది తప్ప ఆ పుణ్య ఫలితాన్ని పెంచడానికి మళ్ళీ పునర్జన్మలే వస్తాయి. కనుక యజ్ఞయాగాలు చేస్తే స్వర్గానికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాం కానీ మోక్షానికి మాత్రం, మోక్ష ప్రాప్తి మాత్రం ఉండదు. ఇలా నోర్ల కొలది బ్రహ్మ ప్రళయాలు గడిచినా కూడా మోక్షం అనేది, మోక్షం అంటే ఏంటి? బంధ విమోచన. ముక్తికి మోక్షానికి తేడా ఏమిటి? సాధన చేత నువ్వు వదిలించుకోవడం ముక్తి, దానికదే నిన్ను వదిలిపోవడం మోక్షం. సాధన చేత ఆ ముక్తి మార్గంలో ప్రయాణం చేసి ఇది కాదు అనుకొని, కొన్ని నిగ్రహించుకొని, కొన్ని లేకుండా చేసుకొని, నీకై నువ్వే విడుదల చేసుకుంటూ పోతే చివరికి నువ్వు చేరేటువంటి ఏది అంటే ఆ లక్ష్యం పేరు ముక్తి.
ఒక దాని నుంచి విముక్తి అయ్యావు అని. మోక్షం అంటే ఏంటి? అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లక్ష్య స్వరూపమే నీవైనప్పుడు, ఆ లక్ష్యంలో నువ్వు ఉన్నప్పుడు, అది అద్వైతం కాబట్టి, అది ద్వైతాన్ని రానివ్వదు కాబట్టి, అప్పుడు అక్కడ ఏం చేసింది? అదే ఏది నీ దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. ఆ రకమైన విమోచనని మోక్షం అంటారు. గురుగారిని అడిగితే నువ్వు వదులుకోవడం ముక్తి, అదే నిన్ను వదలటం మోక్షం అన్నారు క్లుప్తంగా. దీన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకోండి. ముక్తి కంటే మోక్షం గొప్పది. నువ్వు లక్ష్యం చేరిన తర్వాత, లక్ష్య స్వరూపం నువ్వు అయిన తర్వాత, అది తప్ప రెండోది లేని స్థితి నీకు స్వానుభవం అయితే, ఇటువంటి అదిగా నువ్వు ఉన్నప్పుడు నీకు రెండోది ఉండదు. రెండోది అదే పోగొట్టింది. దానికి అదే రెండోది పోవడం మోక్షము. రెండోది నియంత్రణలో కష్టపడి పోగొట్టుకోవడం ముక్తి. కాబట్టి మోక్షం అన్నది నూర్ల కొలది బ్రహ్మ ప్రళయములు గడిచినా కూడా కాదు. బ్రహ్మ ప్రళయం అంటే ఏమిటి? దీన్ని కొంచెం అర్థం చేసుకోవాలి మనం. ఎన్ని ప్రళయాలు ఉన్నాయి? దశవిధ ప్రళయాలు ఉన్నాయి. ఆ ప్రళయాలకి కొన్ని పేర్లు కూడా ఉన్నాయి. కలియుగం యొక్క కాలం ఎంత ఉంటుందంటే 4,32,000. ద్వా అంటే 2. 4,32,000ని 2 పెట్టి హెచ్చ వేస్తే ద్వాపర యుగం. 8,64,000 సంవత్సరాలు. త్రేతాయుగం అంటే 3. 4,32,000 సంవత్సరాలని 3 పెట్టి హెచ్చ వేస్తే 12,96,000 సంవత్సరాలు. కలియుగం అంటే 4 పెట్టి గుణకారం చేయాలి. 4,32,000 సంవత్సరాల్ని కృతయుగం అంటే దాన్ని 4 పెట్టి గుణకారం చేస్తే 17,28,000 సంవత్సరాలు. ఇప్పుడు మొత్తం ఎంత అయిందండి? కలియుగం 1, 2 రెట్లు ద్వాపరయుగం, 1, 2, 3 రెట్లు త్రేతాయుగం, 3, 3, 6, 4 రెట్లు కృతయుగం, 6, 4, 10. అంటే 4,32,000 సంవత్సరాలు 10 పెట్టి గుణకారం చేస్తే 43,20,000 సంవత్సరాలు. ఈ మొత్తం కూడా ఇది వేదాంత పదకోశ నీటిలో 86వ పేజీ. ఇదంతా కలిపి ఒక మహాయుగం. ఇటువంటి మహాయుగాలు 71 మహాయుగాలు అయితే ఒక మన్వంతరం. 14 మంది మనువులు ఉన్నారు. ఈ 14 మంది మనువులు కూడా ఇదే పుస్తకంలో మొదట్లో ఉంటుంది, మొదటి చాప్టర్లో. ఈ 14 మంది మనువులు ఇప్పుడు మనం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. కాబట్టి ఈ మహాయుగాల యొక్క కాలాన్ని 14 పెట్టి గుణకారం చేస్తే అది ఎంతో, అది అప్పుడు ఏ ప్రళయం అయితే వస్తుందో అది మను ప్రళయం. ఈ మను ప్రళయం అయినది బ్రహ్మకి ఒక్క పగలు. దీన్ని రెట్టింపు చేస్తే బ్రహ్మకు ఒక్క రోజు. దానికి 365 పెట్టి గుణకారం చేస్తే బ్రహ్మకు ఒక సంవత్సరం. దానికి 100 పెట్టి గుణకారం చేస్తే బ్రహ్మకు ఒక ఆయుష్. బ్రహ్మ ఆయుష్ తీరంగానే బ్రహ్మ ప్రళయం అయిపోతుంది. అటువంటి నూర్ల కొలది బ్రహ్మ ప్రళయాలు అయినా కూడా ముక్తి రాదు అని చెప్తున్నాడు. చూడండి, ఇంతకాలం ఎన్ని పునర్జన్మలు పొందుతారు? 1,000,000,000 పునర్జన్మలు పొందుతారు. పుణ్యం చేసిన, యజ్ఞయాగాలు చేసిన నూర్ల కొద్ది బ్రహ్మ ప్రళయాలు అనగానే 1,000,000,000 జన్మలు ఎత్తినా కూడా నీకు రాదు. మరి ఏం చేయమంటావయ్యా బాబు? నువ్వెవరో తెలుసుకో, బ్రహ్మ ఎవరో తెలుసుకో, నువ్వే ఆ బ్రహ్మను తెలుసుకో, ఆ బ్రహ్మగా ఉండు. నేనెవరో తెలుసుకో, బ్రహ్మం ఎవరో తెలుసుకో, నీవే ఆ బ్రహ్మ అనుకో, ఆ బ్రహ్మగా స్థిరపడి శాశ్వతంగా ఉండు. ఇంతే. ఇది చేస్తేనే ముక్తి. ఇది కాకుండా నువ్వు ఏది చేసినా కానీ తిరుగుతూనే ఉంటావు. కాకపోతే ఇక్కడ బ్రహ్మ ప్రళయం వరకే మనకు ఉంది కాబట్టి అంతవరకు చెప్పాము. దీంట్లో ఇంకా ఏముంది? మళ్ళీ ఆ బ్రహ్మ ప్రళయ కాలానికి విష్ణువుకు ఒక ఈక్వేషన్ పెట్టి విష్ణు ప్రళయము, నీలకంఠ ప్రళయము, రుద్ర ప్రళయము, మహేశ్వర ప్రళయము, సదాశివ ప్రళయము, తర్వాత విరాట్ పురుష ప్రళయము. ఆ విరాట్ పురుషుడు కూడా అయిపోయిన తర్వాత
ఆ మహామాయలో లయమై ఒక అనంత కాలంలో విశ్రమించి మళ్ళీ సృష్టి లేనటువంటి కాలం కొంత గడిచిన తర్వాత మళ్ళీ పునఃసృష్టితో మళ్ళీ దశవిధ ప్రళయాలు అవుతున్నాయి. కాబట్టి అంతకాలంలో నీ ఆయుష్కాలం ఎంత? ఆయుష్కాలంలో కూడా బుద్భుతం నీటి కూడగంతటువంటి ఆయుష్కాలంలో రాకరాక ఒక మానవ జన్మ వస్తే ఆ ఉత్కృష్టమైనటువంటిది, దేవతలు కూడా కోరుకునేటువంటిది, పశుపక్షాదులకు లేనటువంటిది, నీకు మాత్రమే ఉన్నటువంటిది, అంత మహాభాగ్యంగా వచ్చినటువంటి మానవ జన్మని ఎందుకు వృధా చేసుకుంటావు? ఇంతగా చెవిలో ఇల్లు పెట్టి పోరాడుతూ ఉంటే అంత పట్టించుకోనటువంటి జడుల్లా ఉంటావేంటి? అంత మోసపోతావేంటి? మరీ ఇంత అజ్ఞానమా అని ఎన్నో రకాలుగా హెచ్చరిక చేస్తున్నారు. కేవల బ్రహ్మాత్మైక విజ్ఞానం చేతనే ముక్తి. దానికి ఇప్పుడు నేను చెప్పాను. కేవల బ్రహ్మ ఆత్మ ఐక్య. నేను ఆత్మగా ఉండాలి. బ్రహ్మం ఎవరో తెలిసి ఆ బ్రహ్మతో ఏకత్వానుభవం పొందాలి. ఐక్యతా సిద్ధిలో బ్రహ్మగా స్థిరపడిపోవాలి. అదే మోక్షం. మీకు అర్థమైన అవ్వకపోయినా ఈ 3 వాక్యాలే జరగాలి. ఆ 3 వాక్యాల కోసం ఈ బోధంతా, ఈ పుస్తకం అంతా, ఆ వివరాలు ముందు ముందు వస్తాయి. జీవుడు నేను అవ్వాలి. ఆ నేను ఆత్మానుభవంలో పొందాలి. వ్యష్టి ఆత్మానుభవం నుంచి సర్వవ్యాపక పరమాత్మానుభవంలో పొందాలి. ఆ సర్వవ్యాపక స్థితి నుంచి పరబ్రహ్మ తత్వరూపుడు అవ్వాలి. ఆ తత్వరూపుల్లో ఈ జీవుడు గాని, ఈశ్వరుడు గాని, బ్రహ్మ గాని ఎవరు లేకుండా ఉంటారు. కేవలం పరబ్రహ్మ తత్వమే ఉంటుంది. ఇక అది నేను అనేవాడు అందులో విలీనం అయ్యాడు. కాబట్టి నువ్వు అదే అయి ఉన్నావు. సో అహం అంతే. ఈ రకంగా ఆ లక్ష్యానికి కొన్ని సోపానాలతో నువ్వు చేరవలసి ఉంది. గురువు నీకు ఇవన్నీ క్రమక్రమంగా బోధించి నడుపు తీసుకెళ్తాడు. ఇంత హామీ ఇచ్చేసి గురువుగారు నీకు ఎదురొచ్చి ఇంత చెప్తా ఉంటే ఇంకా దీన్ని విని ఆచరించకపోవడం అనేది వాళ్ళని ఏమనాలి? లక్షణమే బంధమే ముక్తుడవుతాడు ఇప్పుడు చెప్పిన మార్గం. లేకపోతే నూరల కొలది బ్రహ్మ ప్రళయాలు గడిచినా కూడా ముక్తి లేదు. 7వ శ్లోకం శ్రీకాంత్. అలాగేనండి. అమృతత్వస్య నాశాస్తి విత్తేనేత్యేవ హి శృతిః బ్రవీతి కర్మణో ముక్తేః అహేతుత్వం స్ఫుటం యతః. పదవిభజన. అమృతత్వస్య సా ఆశా అస్తి విత్తేన ఇతి ఏవ హి శృతిః బ్రవీతి కర్మణః ముక్తేః అహేతుత్వం స్ఫుటం యతః. టీకా. విత్తేన ధనము చేత అమృతత్వస్య అమృతత్వము యొక్క ఆశ కోరిక నాస్తి లేదు. ఇత్యేవ ఇట్లనియే శృతిః వేదము యతః ఎందువలన స్ఫుటం స్పష్టముగా బ్రవీతిః చెప్పుచున్నదో తథైవ అట్లే ముక్తేః ముక్తి విషయంలో కర్మణః కర్మకు అహేతుత్వం అకారణత్వమును స్ఫుటం బ్రవీతిః స్పష్టముగా చెప్పుచున్నది గదా. తాత్పర్యము. ధనముచే అమృతత్వము లభించునను ఆశ లేదు అనగా ధనముచే ముక్తి లభింపదని బృహదారణ్యక శృతి ఎట్లు చెప్పుచున్నదో అటులనే కర్మ వలన కూడా మోక్షము లభించదని ఆ ఉపనిషద్వాక్యము స్పష్టముగా నొక్కి చెప్పుచున్నది కదా. ధనముచే అమృతత్వం. ఇక్కడ అమృతత్వం అనే మాట వాడాడు. మోక్షం అనేది కాకుండా అమృతత్వం అనే పదం ఉపయోగించాడు. అమృతత్వం అనేది మృతత్వం లేకపోవడం, చావు లేకపోవడం. ఆత్మ చావదు, ఆత్మ పుట్టదు, చావదు, శస్త్రము చేత నరకబడదు, నీళ్లలో నానదు, భూమిలో కొల్లదు, వాయు చేత శోషింపబడదు, కత్తితో నరకబడదు అని భగవద్గీతలో ఉంది. నయనం చింతంతి శస్త్రాణి అని ఒక శ్లోకం. ఈ రకంగా అటువంటి ఆత్మ నువ్వు అయి ఉండి నీకు జనన మరణాలు లేదు, నువ్వు అమృత స్వరూపము, నీకు పుట్టడము చావటము ఉత్పత్తి నాశనము ఏదీ లేదు. అటువంటి ఆత్మ నువ్వు అయి ఉండి
ఇంకా శరీరంతోనే ఉంటాను, కొన్ని లక్షల వేల సార్లు లేకపోతే కొన్ని కోటి శతకోటి సార్లు చూస్తూ పుడతాను, నాకేం పర్వాలేదు అనేవాడిని ఏమనాలి? అదొకటి. రెండోది, ఇక్కడ దానము చే అన్నాడు. ఇవాళ డబ్బుతో చాలా కొనుక్కుంటున్నాం. బ్రహ్మ విద్యను కూడా డబ్బుతో కొనుక్కోవచ్చు. అయితే డబ్బుతో కొనుక్కున్నటువంటిది ఎలా ఉంటుంది? విషయంగా తెలియబడుతుంది. వాళ్ళ చదువులన్నీ కూడా ఫీజు కట్టి నేర్చుకుంటున్నాం. ఇంజనీరింగ్ ఫీజులు, మెడికల్ కాలేజీ ఫీజులు వాళ్ళ చాలా లక్షల్లో కోట్లలో వెళ్ళిపోయింది. డబ్బుంటే గానీ వాళ్ళు డాక్టర్ అవ్వడు. పేదవాడు డాక్టర్ అయ్యే అవకాశం లేదు. మరి ఈ రకంగా చదువులు ఉన్నాయి. నాకే డబ్బు ఉంది, నేను డాక్టర్ అవుతానంటే మెరిట్ లేకపోయినా సరే డొనేషన్ పెట్టి అవుతున్నారు. డబ్బుతో పదవులు కొనుక్కుంటున్నారు. డబ్బుతో సాధించలేదు, కొండ మీద కోచి తీసుకొస్తారు. బానే ఉంది, అది ఇహలోకానికి బానే ఉంది. అది కూడా అందరి వల్ల కాదు. చేతి నిండా డబ్బు ఉండాలి, ఇవ్వాలనిపించాలి, ఇవ్వాలి. కొంతమంది డబ్బు అవ్వా కావాలి, బువ్వా కావాలి. చేతిలో డబ్బు ఏమో ఖర్చు కాకూడదు, పదవులు కావాలి. అలాంటప్పుడు కూడా ఉండదు. ఏది ఏమైనా బ్రహ్మ విద్యను డబ్బుతో కొనుక్కోవచ్చా? అంత డబ్బు ఖర్చు అవుతుంది పుస్తకాలు కొనుక్కోవడానికి కానీ, మరి ప్రయాణం చేయటం కానీ, ఎక్కడికైనా గురువు గారి దగ్గరికి శిష్యులు రావటం కానీ, శిష్యుల దగ్గర గురువు దగ్గర రావటం కానీ. పూర్వం గురుకుల ఆశ్రమాల్లో శిష్యులకి అక్కడ వసతి భోజనం కల్పించడం కోసం కొన్ని సంవత్సరాల పాటు అక్కడే ఒక గురువుని తండ్రిగా, గురుపత్ని తల్లిగా, అక్కడ కుటుంబంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ, గురుసేవ చేసుకుంటూ, గురుమాత యొక్క సేవ చేసుకుంటూ, గురుపత్ని యొక్క సేవ చేసుకుంటూ, ఆశ్రమాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ, దానికి ఏదైనా మడి మాన్యం తోట ఉంటే ఆ తోట పని, పొలం పని చేసుకుంటూ, ఇవన్నీ చేస్తూ కూడా ఆ గురువు బోధించినటువంటిది వింటూ, దాన్ని అవగాహన చేసుకుంటూ, ధారణ చేసుకుంటూ, ఆ గురువు పెట్టే పరీక్షలు ఎదుర్కొంటూ, చివరికి ఆ జ్ఞాన మార్గాన్ని బట్టి ముక్తులవుతూ ఉన్నారు. గురుకులం అక్కడ డబ్బుతో పని ఉంది పాపం గురువు గారికి. ఎవరో ఇస్తారు మాన్యాలు, ఎవరో ఇస్తారు అగ్రహారాలు, రాజుగారు ఇస్తారు కొంత ఏదన్నా ఆశ్రమ నిర్వహణకి ఖర్చులు. డబ్బున్న వాళ్ళు రాజకుమారులు గురువు అక్కడ శిష్యులుగా వస్తే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన దాంతో పేదవాళ్ళు కూడా ఉచితంగానే చదువుకుంటారు. అయినా వాళ్ళు శ్రమదానం చేస్తారు. అడవికి వెళ్ళి నాకు ఎండు పుల్లలైనా తీసుకొస్తారు వంటకి దానికి. అట్లా ఏదో ఒకటి గురుదక్షిణగా కానీ, గురు శుశ్రూష కోసం కానీ మరి విద్య నేర్చుకున్నందుకు ప్రతిఫలంగా ఇస్తారు. అయితే అక్కడ డబ్బిచ్చి చేసుకుంటున్నారు అనేది కాదు. అక్కడ జరుగుతున్నది ఆ నిర్వహణకు కావాల్సినటువంటి అవసరాలు గురువుకి అందరూ సమకూరుస్తారనమాట. ఆ సమకూర్చడం వేరు. నేను డబ్బుతో కొనుక్కుంటానంటే రాజుగారు ఎంత ఇచ్చినా సరే రాజకుమారులకి బ్రహ్మ విద్య కోసం ఆ రాజకుమారులు మూర్ఖులు కావచ్చు. ఏ డబ్బు ఇవ్వకుండా ఉన్నటువంటి ఎవరైనా కానీ బ్రహ్మ విద్యలో నిష్ణాతుడై ముక్తి పొందొచ్చు. లేకపోతే పరంపరలో తాను కూడా గురువు అయి ఉండొచ్చు. మరి కొంతమంది శిష్యుల్ని ఉద్ధరించవచ్చు. ఇక్కడ ధనం అనేటువంటిది అసలు అక్కర్లేదు. ఒకళ్ళు ఉంటే రెండవ ప్రాధాన్యమే కానీ ప్రథమ ప్రాధాన్యం విద్య. ఇవాళ డబ్బుతో నాకు మోక్షం ఇస్తావా అని గురువు గారి దగ్గరికి వెళ్తే ₹1,00,000 ₹1,00,00,000 తీసుకుని నువ్వు ముక్తుడిగా పో అంటే ముక్తి వచ్చేటైతే బాగుండు. డబ్బు పెట్టి కొనుక్కోవచ్చు. డబ్బు పెట్టి మోక్షాన్ని కొనుక్కోలేరు అనేది ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. మోక్షం అంటే మళ్ళీ చావు పుట్టుక లేనిది, జనన మరణ భ్రాంతి రహితమైనది, దానికి అమృతత్వము అని పేరు పెట్టారు. కాబట్టి ధనముచే ముక్తి లభించదని కొన్ని ఉపనిషత్తులు చెప్తున్నారు. మరికొన్ని ఉపనిషత్తుల్లో ఎటువంటి కర్మ చేసినా కానీ ముక్తి రాదు. ఇక్కడ శుశ్రూషలు చేస్తే నువ్వు లేని పద్ధతిలో శుశ్రూష జరిగినేమో మోక్షమే తప్ప మామూలుగా సేవ చేస్తే మోక్షం వస్తుంది అది లేదు. ఇవాళ సహవాస కార్యక్రమానికి 2 లక్షలు ఖర్చు పెట్టి 400 మందికి భోజనాలు పెట్టి దివ్యంగా ప్రముఖులు పిలిచి 2 రోజులు కార్యక్రమం పెట్టి అనేక ప్రవచనాలు ఇప్పించి ఘనంగా జరిగింది అనుకున్నాం. అక్కడ ఎంతో ధనం ఖర్చు అయింది. ఎంతమంది ముక్తి పొందారు?
ధనం ఖర్చు అవ్వచ్చు, కానీ ఆ దృష్టిలో పెట్టినప్పుడు మోక్షం కోసం ధనం పెట్టిన వాడికి మోక్షం రావచ్చు, రాకపోవచ్చు, పెట్టిన వాడికి కూడా రావచ్చు. కాబట్టి ధనానికి మోక్షానికి ఎటువంటి సంబంధము లేదు. ధనం లేకుండా జరుగుతుందా అంటే ఏదో రకంగా జరుగుతుంది అంతే. గురుగారు అక్కడ వచ్చి కూర్చుంటే గురుగారి యొక్క అవసరాలు శిష్యులు ఆ యోగ్యత, అర్హత, ఆర్థిక స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా కానీ, ధన సహాయం కానీ, వస్తు సహాయం కానీ అక్కడ గురువు గారికి ఏం అక్కర్లేదు. అక్కడ ఆశ్రమ నిర్వహణకి ఏదైనా కావాల్సి వస్తే తలాకు చేసి చేసుకుంటారు. అది సమిష్టి కర్మగా సమిష్టి భావంతో చేస్తారు, కానీ నేను గురువు గారికి ఇస్తున్నాను అనే భావంతో చేయరు. అలా ఇచ్చినంత మాత్రం మోక్షం వస్తుందా అంటే మళ్ళీ సాధన చతుర్థ సంపత్తి ఉండాలి, మహావాక్యార్థ విచారణ ఉండాలి, గురు ఉపదేశ మార్గంలో, గురుపరిష్ట మార్గంలో ప్రయాణం చేయాలి. గురువు యొక్క శక్తితోటి, గురు యొక్క కృపతోటి, గురు యొక్క కరుణతోటి, గురువు అందించినటువంటి గురువరిశిష్ట భోజనం లాగా గురువులో ఉన్నటువంటి స్వానుభవం శిష్యుడు కూడా స్వానుభవంగా మారటం అనేటువంటి ప్రక్రియ డబ్బుకి ముడిపెడితేది కాదు, ధనానికి ముడిపెడితే కాదు. నిర్వహణ వేరు, నిర్వహణ అనేటువంటి భాగం వేరు, మోక్షం అనేటువంటిది సాధన అనేటివి వేరు. రెండు అక్కడ జరుగుతున్నాయి. నిర్వహణ ప్రాముఖ్యం కంటే మోక్ష ప్రాముఖ్యం ఎక్కువ. నిర్వహణ అనేటువంటిది కర్మ అయింది, సత్కర్మ అయింది, పుణ్యం వచ్చింది, కాబట్టి అది కొంతవరకు మేలైంది. అది పుణ్యం వరకే అయితే పునర్జన్మే ఉంది, పుణ్యఫలం అనుభవించాలిగా, అందుకని మళ్ళీ జన్మకు వస్తాం. పాపఫలానికి ఎలా జన్మకు వస్తాము, పుణ్యఫలం అనుభవించడానికి కూడా అలాగే జన్మకు వస్తాం. కాబట్టి దానంతో కర్మతో చేస్తే ముక్తి రాదు అనేది ఘంటాబద్ధంగా చెప్తున్నారు. ముక్తి అనేది కేవలము గురూపదిష్ట మార్గంలో బ్రహ్మాత్మైక్య విజ్ఞాన స్వరూపం ఒకటే అవటం తప్ప రెండో మార్గము లేదు అని నొక్కి చెప్పారు 7వ శ్లోకంలో. 8వ శ్లోకం. అలాగేనండి, ఒక్క నిమిషం. అతో విముక్త్యై ప్రియతేత విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహస్సన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మా. పదవిభజన. అతః విముక్త్యై ప్రియతేత విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహః సన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేన ఉపదిష్టార్థ సమాహితాత్మా. టీక. అతః ఈ కారణము వలన శృతిచే విద్వాన్ పండితుడు సన్యస్త బాహ్యార్థ స్పృహస్సన్ సన్యస్త నిశ్శేషముగా విడవబడిన బాహ్యార్థ సుఖ ప్రాపంచిక వస్తువుల సుఖమునందు స్పృహస్సన్ ఇచ్చగలవాడై సంతం సత్పురుషుడును మహాంతం గొప్పవాడును అయిన దేశికం గురువును సముపేత్య సమీపించి తేన ఆ దేశికునిచే ఉపదిష్టార్థ సమాహితాత్మ ఉపదిష్ట ఉపదేశించబడిన అర్థమునందు సమాహితాత్మ సమాహిత లెస్సగా అనుసంధానము చేయబడిన ఆత్మాసన్ మనస్సు గలవాడై విముక్త్యై భవబంధ మోచనకై ప్రయతేత మిగుల ప్రయత్నించవలయును. తాత్పర్యం చదువుతున్నానండి. బుద్ధిమంతుడు శృతివాక్యానుసారముగా సకల ప్రాపంచిక వస్తువులను సుఖకర్ములు కావనియు అస్థిరములనియు తలంచి వానిపై ఏమాత్రమును ఆశను గైకొనక మహాత్ముడు సత్పురుషుడును అగు దేశికవర్యుని సమీపించి ఆ సద్గురునిచే ఉపదేశించబడిన సద్వస్తువుపై స్థిరచిత్తుడై మోక్షము కొరకు నిరంతరము ప్రయత్నించవలయును. బుద్ధిమంతుడు అంటే మంచి బుద్ధి గలవాడని కాదు. మనసు ఏది కోరితే ఆ విషయాన్ని తీసుకొని విషయం మీద ఒక నిర్ణయం తీసుకోవడం అనేది వాడు బుద్ధిమంతుడు కాదు. మన సామాన్య అర్థంలో మంచి నిర్ణయం తీసుకునేవాడు బుద్ధిమంతుడే. ఇక్కడ పారమార్థికంగా
ఆధ్యాత్మిక ప్రయాణంలో బుద్ధిమంతుడు అంటే ఏంటంటే మనోవ్యాపారాన్ని మొత్తానికి కూడా సాక్షిభూతంగా ఉంటూ మనసు ద్వంద్వాల్లో నిర్ణయించమన్నప్పుడు మనసు చెప్పినట్టు ద్వంద్వాల్లో నిర్ణయించేటువంటి బుద్ధి కాకుండా ఆత్మ అనాత్మ వివేకంతో అనాత్మ పద్ధతిలో జీవించకుండా అనాత్మలో సుఖము దుఃఖము మేలు కీడు అనేటువంటి పద్ధతిలో నిర్ణయించకుండా అనాత్మ పద్ధతిలో దుఃఖమైనా కీడైనా సరే ఆత్మ పద్ధతి విరుద్ధంగా ఉంటే దాన్ని వదిలేయమంటున్నాం. లాభం వచ్చినా అనాత్మ పద్ధతిలో లాభం వచ్చినా అది ఆత్మ పద్ధతికి విరుద్ధం అయితే వదిలేయమంటున్నాం. అంటే అర్థం ఏంటి? జన్మహేతు అయినప్పుడు లాభం వచ్చినా గాని కర్మ అంటేటట్లయితే ఆత్మ పద్ధతికి వస్తే నిష్కామ కర్మగా చేసేటప్పుడు కళ్ళెదురుగా నష్టం రాబోతుందని తెలిసి కూడా దాన్ని ప్రాపంచికమైనటువంటి బుద్ధితో నష్ట నివారణ చర్యలు చేపట్టకుండా త్యాగబుద్ధితో ఆ నష్టాన్ని అంగీకరిస్తూ నాకు ఈ నష్ట నివారణకి నేను కర్మలోకి దిగలేను, దుష్కర్మలోకి దిగలేను అని ఆత్మ పద్ధతిలో ఎలా ఉండాలో అలా ఉండి నష్టానికి కూడా ఒప్పుతలైనటువంటి వాడెవడో వాడు బుద్ధిమంతుడు. ఉదాహరణకి మండపేటలో మెహర్ చేతంజీ మహారాజు ఉన్నారు, సద్గురు ఆయన. అంతకుముందు ఆయన వీర్రాజు పుచ్చకాయల ఇంటి పేరు వీర్రాజు గారు. ఆయన అనుకోకుండా కొన్ని దివ్య అనుభవాలు కలలోనే ఒక గురువు గారు వచ్చి ఉపదేశం ఇవ్వడం, ఆ తదనంతరం గడ్డాలు మీసాలు పెంచుకొని ఆ అనేక గుహలకి అనేక మంది మహాత్ముల దర్శనానికి వెళ్ళడం, ఆ విధంగా అంతా చేసి తిరిగి వచ్చి మళ్ళీ మండపేట వచ్చేసరికి అంతకుముందు రైస్ మిల్ వ్యాపారం ఉండేది, భాగస్తులు ఉండేవాళ్ళు. అయితే వాళ్ళు వచ్చిన తర్వాత న్యాయంగా ఆయన భాగం ఆయనకి లాభాలు తీసి ఇవ్వడం మానేసి నష్టం వచ్చిందని పాత బాకీలు ఎగ్గొట్టి అన్నీ చేశారు. అప్పుడైతే అవన్నీ కొంచెం బలవంతంగా న్యాయ పోరాటం చేసిన మధ్యవర్తిని పెట్టి అయినా ఆ నష్ట నివారణ చేసి ఉండేవాళ్ళే. ఇప్పుడు అది ఆ స్థితి లేదు. పైగా ఆయన స్థితి కేవలం ఆత్మనిష్ట స్థితి కూడా కాదు, సద్గురు స్థితి వచ్చింది. ఆ సద్గురు స్థితిలో అందరికీ ఏం చెప్పాలో, అతను ఏ అనుభవంలో ఉంటాడో అనుభవం కోసం మళ్ళీ కర్మలో తేలేని పరిస్థితుల్లో ఎంత నష్టం వస్తే అంతే వచ్చిందని చెప్పి ఆ వ్యాపారం ఆపేసి నష్టానికే తెగతింపు చేసేసి వ్యాపారాన్ని విరమించేశారు. అంటే తెలిసి నష్టమైనా సరే పోరాడగలిగినటువంటి శక్తి అజ్ఞాన దశలో ఉన్నప్పుడు కూడా ఆత్మనిష్ఠుడు అయ్యేసరికి అందులో సద్గురు స్థాయికి ఎదిగినప్పుడు అతను ఆ నష్టం గురించి, ఆ నష్టం చేసిన వాళ్ళ గురించి ఎటువంటి భావము, ఉద్దేశము, ద్వేషము, వ్యతిరేక భావం లేకుండా దానికి అక్కడ ఆ విషయాన్ని అక్కడికి తెంపేసి ఎంత వస్తే అంత ఉంది, అంత పోతే అంత పోయిందని దానికి అక్కడ ఆ క్రియను అక్కడ ఆపేసి అక్కడి నుంచి ఆధ్యాత్మిక ప్రవచనాలు, శిష్యులు, బోధలు కేవలం ఒక శిష్యుల మీదే కాకుండా సద్గురువు కాబట్టి మానవాళి అందరి మీద కూడా వ్యాపకమైనటువంటి సద్గురు యొక్క ప్రభావాన్ని చూపేటువంటి ఒక సద్గురు యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ కాలక్షేపం చేశారు. కాబట్టి ఇక్కడ అటువంటి త్యాగం కావాలి. ఇక్కడ మనమైతే త్యాగంలో ఉన్నాం కాబట్టి దానికి త్యాగం అని పేరు. వాళ్ళకి అది ఇవేం పట్టదు, లాభమైనా నష్టమైనా ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం లేదు దానికి. వాళ్ళు దేనికి స్పందించరు, అన్ఎఫెక్టెడ్ గా ఉంటారు, ఎఫెక్ట్ కాదు. సకల ప్రాపంచిక వస్తువులు సుఖకరములు కావు కాబట్టి గాజు పెంకు లాంటివి పోతే దానికి బాధే ఉంది. అదేదో రత్నము, అది కనుక దాచుకుంటే చాలా భోగాలు ఉంటాయి, దానికి విలువ ఉంది అన్నప్పుడు అయ్యో రత్నం పోయింది అని బాధ ఉంటుంది. అది బంగారాన్ని కూడా మట్టిలాగా చూస్తారు, రత్నాలు కూడా రాళ్లుగా చూస్తారు. వాళ్ళకి దేని మీద ప్రాపంచిక వస్తువులకి వాళ్ళ దృష్టికి అసలు విలువే కనబడదు. అటు ఒకళ్ళు ఉన్న అదంతా అస్థిరము, పోయేదేగా, పోయేదానికి ఇప్పుడు పట్టుకోవడం దేనికి, ముందే లేదనుకుంటే పోలేదా అనే భావన ఉంటుంది. ఏమాత్రము దాని మీద ఆశ ఉండదు.
అటువంటి వాళ్ళు ఎవరంటే మహాత్ములు. దాన్ని చెప్పే మహాభ్యో అన్నప్పుడు బ్రహ్మణో అవ్యక్త వ్యక్తో మహత్తు మహతో మహదాంకార అన్నప్పుడు మహాత్మ ఇచ్చుడు. ఆ మహత్తు స్థానంలో బ్రహ్మజ్ఞానం ఉన్నవాడు మహాత్ముడు. అటువంటి మహాత్ములు సత్పురుషుడు. సత్పురుషుడు అక్కడే ఉన్నాడు. సద్రూపం మహత్తులో ఉన్నటువంటిది ఏది అంటే సచ్చిత్ ఆనంద రూపం. ఇక్కడ సత్పురుషుడు అంటే సత్వగుణంలో ఉన్న పురుషుడు కాదు. సత్తు అసత్తు అంటామే ఆ సద్రూపం. సత్తు అంటే శాశ్వత ఉనికి. శాశ్వత ఉనికిని స్వానుభవంగా ఉన్నవాళ్ళు. వాళ్ళు ఎవరంటే అమృతులు. మృత్యువు ఉన్నది అంటే అది అశాశ్వతం. ఆ ఉనికి అశాశ్వతం. సత్ అంటే శాశ్వత ఉనికి కాబట్టి వాడు అమృతుడు, మృత్యువు లేనివాడు. దేశిక వర్యుడు. దేశికులు అంటే మనం చెప్పుకున్నాం వస్తువు, యథార్థమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని కరెక్ట్ గా ఇది అని నిర్దేశించి చెప్పగలవాడే దేశికుడు. అటువంటి దేశికుల్లో శ్రేష్ఠుడైనటువంటి వాడు దేశిక వర్యుడు. వరుడు వర్యుడు అన్నప్పుడు మనం చెప్పుకున్నాం బ్రహ్మవిధుడు, బ్రహ్మ విద్వరుడు, విద్వర్యుడు, విద్వరిష్ఠుడు అనుకుంటూ చెప్పాం. వరుడు కంటే గొప్పవాడు వర్యుడు, వర్యుడి కంటే గొప్పవాడు వరిష్ఠుడు. వర అంటే శ్రేష్టం అని అర్థం. శ్రేష్టము, శ్రేష్టతరము, శ్రేష్టతమము, సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ దేశికులు అంటే వస్తువు అంటే ఏంటంటే వస్తు నిర్ణయం, వస్తు నిర్దేశం అంటున్నామే. వస్తువు అంటే ఏంటి? వాస్తవంగా సత్యముగా ఏదైతే ఉందో అది వస్తువు. అది బ్రహ్మమే, బ్రహ్మ వస్తువే. అది వస్తువు అంటే పదార్థం కాదు. మన ఇంట్లో ఉండేటువంటి అనేక వస్తువులు లాంటి వస్తువు కాదు. వస్తు నిర్ణయం చాలా మంది అంటారు. మరి మన గృహంలో వాడుకునేటువంటి ఏ వస్తువు కాదు. వాస్తవమైనది ఏదో అది వస్తువు. మిగతావన్నీ తాత్కాలిక ఉనికి కలిగి నశించేవే. ఏ వస్తువు అయితే సత్యముగా శాశ్వతముగా ఉందో అది నశించదు. దాన్ని వస్తువు అంటాం. సత్యమైనది, శాశ్వత ఉనికి కలిగినది వస్తువు. మరి శాశ్వత ఉనికి అన్నీ కూడా సద్రూపమే. సద్రూపం అన్నా వస్తువు అన్నా ఒకటే. అయితే బోధించడానికి ఫలానా వస్తువు అని నిర్ణయం ఉంటుంది. ఆ నిర్ణయం ఆ గురువు గారికి ఉండొచ్చు. శిష్యులు కూడా ఆ నిర్ణయం అందించడం అంటే ఏంటి? నిర్దేశించాలి. ఎవరైతే నిర్దేశిస్తాడో ఆయన దీక్షుడు. ఆ నిర్దేశించడంలో కూడా వరుడు వర్యుడు అన్నప్పుడు ఎంత శ్రేష్ఠుడు, శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటి వాడు అటువంటి వాడు దేశిక వర్యుడు అంటారు. అంటే ఈ పదాలు ప్రత్యేకంగా మనం అర్థం చేసుకోవాలి. ఎవరివి ఈ మూడు లక్షణాలు ఎవరికి ఉన్నాయి? మహాత్ముడు, సత్పురుషుడు, దేశిక వర్యుడు. మూడు విశేషణాలుగా ఉన్నటువంటి వాడు ఎవరు? వాడు సద్గురువు. అటువంటి సద్గురువు చేత ఉపదేశించబడి, ఉపదేశం అంటే ఏంటి? మళ్ళీ నీ హృదయ స్థానం ఒక దేశం అనుకుంటే, ఉప అంటే సమీపం. అక్కడెక్కడ ఉన్నటువంటి పరబ్రహ్మము నీ హృదయంలో ఉన్న ఆత్మ సమీపాన్ని తీసుకొచ్చి ఇది అదే, ఇది అదే అని నిర్దిష్టంగా చెప్పేటువంటి వాడు, ఆ బ్రహ్మ వస్తువుని హృదయ సమీపానికి తీసుకొచ్చి చూపించేటువంటి వాడు ఉపదేశకుడు. ఆ సద్గురు ఇట్లా ఉపదేశిస్తాడు. ఉపదేశించడం అంటే మరి అది భౌతికంగా తీసుకొచ్చి దాని పక్కన పెట్టడం కాదు. హృదయం అంటే ఎక్కడ ఉంటుందో ఎలా ఉంటుందో తెలియదు. అదొక హృదయ ఆకాశము. అందులో నీ స్వరూప చైతన్యం తప్ప రెండోది ఉండదు. రెండోది లేనప్పుడు కేవల స్వరూప చైతన్యం ఉంది. కేవల స్వరూప చైతన్యమే ఆత్మ. నీ హృదయంలో ఉన్న దాని పేరు ఆత్మ. సర్వత్రా ఉన్న ఆత్మ పేరు బ్రహ్మ. కాబట్టి నీ ఆత్మయే బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మ అని నిర్దేశంగా ఒక మహావాక్యార్థంగా తాను అనుభవిస్తూ అనుభవాన్ని కూడా శిష్యుల్లో ప్రవేశపెడితే అది గురూపదేశ వాక్యం. కాబట్టి ఇక్కడ ఉపదేశం అనేది సామాన్యమైన అర్థం కాదు. చాలా ఉత్కృష్టమైనటువంటి, చాలా లోతైనటువంటి ఆ శిష్యుణ్ణి గురువంతటి వాడిగా అనుభవంలోకి తీసుకెళ్ళటమే ఆ ఉపదేశం అనేటువంటి పదాన్ని యొక్క అర్థం. అంత గొప్ప పదం అది. సద్వస్తువుపై స్థిరచిత్తుడై, సద్వస్తువు అంటే ఏంటి? శాశ్వతంగా ఉండేటువంటిది సత్తు. ఆ సత్తు వస్తువు అనగానే ఆ సద్వస్తువే సత్యము, సద్వస్తువే నిరపేక్షము, సద్వస్తువే ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. అది ఆ రూపము నువ్వు అవ్వడమే తిరిగి రాని మోక్షం, పరమపదం. కాబట్టి అటువంటి సద్వస్తువుని దేశిక వర్యుడు నిర్దేశించి నీకు ఉపదేశించి నీ సమీపానికి ఇచ్చి
మనసుకి బుద్ధికి అవగాహన కాదు. ఈ హృదయ స్థానంలో అనుభవానికి దగ్గరగా తీసుకొచ్చి అప్పచెప్తున్నారు. అటువంటి వాడు చిత్తవృత్తితోటి చిత్త చాంచల్యంతో ఉన్నటువంటి వాడు ఈ బ్రహ్మ వస్తువు వచ్చేసరికి ఒక్కటే అయినటువంటి ఆ వస్తువుతో చంచలత్వం లేకుండా ఉంటాడు. అదే చిత్తవృత్తులైతే అనేక విషయాలు వస్తూ పోతూ ఉంటాయి. ప్రతి విషయంతో కూడా చెలిస్తూ నిత్యము చెలిస్తూ చాంచల్యమానంగా ఉండేది చిత్తము. కాబట్టి అనేక వస్తువులు ఉన్నప్పుడు చంచలంగా ఉంది. ఒకే ఒకనేటువంటి బ్రహ్మ వస్తువు ఉన్నప్పుడు ఒక్క వస్తువు మీదే స్థిరంగా ఉంది కాబట్టి ఇంకా చంచలత్వం లేదు. అది స్థిర చిత్తము, అదే అచలము కూడా. అటువంటి చిత్తము స్థిరమైతే చిత్తవృత్తి లేదు. చిత్తవృత్తి లేకపోతే అక్కడ బ్రహ్మమే ఉన్నాడు. బ్రహ్మమే అక్కడ వృత్తిగా, ఆ బ్రహ్మము శాశ్వతం కాబట్టి ఆ చిత్తం కూడా ఆ బ్రహ్మ అనేటువంటి విషయం మీద స్థిరమై మరొక విషయం జోలికి వెళ్లకుండా ఉంది. అది స్థిర చిత్తం అంటే. ఈ స్థిర చిత్తమే సమాధి అని కూడా అంటారు. నిర్వికల్ప సమాధి అని కూడా అంటారు. అటువంటి సహజ నిర్వికల్ప సమాధులు ఎవరైతే ఉంటాడో అదే మోక్షము. ఈ సహజ నిర్వికల్ప సమాధి అనేది రమణ మహర్షి గారు చెప్పారు. ఏమిటంటే ఆయన అరుణాచలం వెళ్ళిన కొత్తల్లో ధ్యానం చేసుకుంటేవాడు. ఇప్పుడు తన కాలంలోనే ధ్యానంలోకి వెళ్ళంగానే నిర్వికల్ప సమాధికి వెళ్ళేవాడు. తర్వాత ధ్యానం లేనప్పుడు బహిర్ముఖంగా ఉన్నప్పుడు మరి సమాధి ఉండేది కాదు. మరి సమాధే ఆత్మస్వరూపము, సమాధే ఆత్మనిష్ట అయినప్పుడు నాకు మళ్ళీ మరి ఆత్మనిష్ట అనేది నిరంతరాయంగా ఉండాలి కదా. దానికి బహిర్ముఖము అంతర్ముఖం రెండు లేవు కదా. మరి బహిర్ముఖం వస్తే నాకు ఆ సమాధి స్థితి, ఆ నిష్ట లేదేమిటి అనుకున్నాడు. అనుకొని ఏం చేశారంటే ఒక్క వారం 10 రోజులు ఆ సమాధి స్థితిలో ఏ అనుభవం అయితే ఉందో అన్ని పనులు చేస్తూ కూడా అనుభవాన్ని మననం చేసుకుంటూ, నిధిధ్యాస చేసుకుంటూ, అనుభవాన్ని కాపాడుకుంటూ, రక్షించుకుంటూ చేసి చేయనివాడుగా ఎప్పుడు ఆత్మనిష్టగా ఉన్నాడు, ఎప్పుడు నిర్వికల్ప సమాధిగా ఉన్నాడు. అప్పుడు దానికి ఆయన పేరు పెట్టినదంటే నువ్వు బహిర్ముఖంలో ఎన్ని పనులు చేస్తున్నా చెదరని సమాధి నిష్ట ఎప్పుడైతే ఉందో అది సహజ నిర్వికల్ప సమాధి అని రమణ మహర్షి గారు పేరు పెట్టారు. కాబట్టి స్థిర చిత్తం అన్న, సహజ నిర్వికల్ప సమాధి అన్న, శాశ్వతంగా అదే స్థితిలో జీవన్ముక్త స్థితిలో ఎన్ని పనులు చేస్తున్నా ఆ కర్మ అంటకుండా అసంగంగా పట్టి పట్టనట్టుగా ఉంటూ కర్మ విషయంలో అనుభవంలో సుషుప్తిని వలె ఒక్కొక్కప్పుడు స్వప్నతుల్యంగా నిత్యవర్తమానంగా ఉంటూ భూత భవిష్యత్తు ఆలోచనలు ఊహలు లేకుండా వర్తమానం క్షణం గడిస్తే దాన్ని కూడా భూతకాలంలో పెట్టి దాన్ని మరిచిపోతూ ఉండేటువంటి వాడే ఆ స్థిర చిత్తుడు. అతడే నిర్వికల్ప సమాధినిష్ఠుడు. అతడే సహజ నిర్వికల్పంలో ఉన్నటువంటి మోక్ష స్వరూపుడు, ముక్తుడు. కాబట్టి ఇన్ని రకాలుగా దీన్ని గ్రహించి ఈ శృతి వాక్యాలను అనుసరించి, వేదాంత వాక్యాలను అనుసరించి, గురుబోధన అనుసరించి, గురుపనిష్ట మార్గంలో ప్రయాణం చేస్తూ దాన్ని అవగాహన చేసుకొని ఇవన్నీ చేస్తున్నాడంటే వాడెవడు బుద్ధిమంతుడు. మనోవ్యాపారాన్ని దాటి విలక్షణమై బుద్ధిని గురువు మీద లగ్నం పెట్టిన వాడు, బుద్ధిని సమాధి స్థితిలో పెట్టగలిగిన వాడు బుద్ధిమంతుడు. బుద్ధిని నిర్వికల్ప సమాధికి తీసుకొచ్చేవాడే బుద్ధిమంతుడు. అక్కడ బుద్ధిమంతుడు ప్రయోగాన్ని మనం వ్యావహారికంగా సామాన్యంగా వాడు బుద్ధిమంతుడండి. ఒక పెళ్లి సంబంధం చూసాం, పెళ్లి కొడుకు చాలా బుద్ధిమంతుడండి, సిగరెట్ అలవాటు లేదు, ఇంకో అలవాటు లేదని. కాబట్టి ఆ అర్థం కాదు. ఇక్కడ బుద్ధి పరిధిలో ఉన్నాడు, మనో పరిధిలో లేడు. పైగా ఆ బుద్ధి ఎటు తిరిగి ఉంది? స్థిర చిత్తమై చిత్తం దగ్గరేమో స్థిర చిత్తము, బుద్ధి దగ్గరేమో నిర్వికల్ప సమాధి, మనసు దగ్గరేమో అమనస్కం. ఈ మూడు ఒకటే. మనసు అమనస్కము నిర్విషయం అయితే, బుద్ధి సమాధి నిష్టలో ఉంటే, చిత్తవృత్తి లేకుండా చిత్తశాంతి ఉంటే, అంతఃకరణలో ఉన్నటువంటి 3 భాగాలకి ఇది సమానార్థకమైనటువంటి పదాలు ఇవి. స్థిర చిత్తము, చిత్తశాంతి అన్నా, సహజ నిర్వికల్ప సమాధి అన్నా, పూర్తిగా అమనస్క యోగం అన్నా 3 కూడా సమానమే. అది మనసు దగ్గర చెప్పారు, ఇది చిత్తం దగ్గర చెప్పారు, అదేమో బుద్ధి దగ్గర చెప్పారు. అహంకారం దగ్గర కూడా చెప్పొచ్చు. నిరహంకారి, అహం అనేది లేనే లేదు అక్కడ. అహం స్ఫురణ కూడా లేదు.
ఉంటే ఏదైనా బ్రహ్మస్ఫురణ ఉంది, అహంస్ఫురణ లేదు.